Audio Jungle. Audio Jungle. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు. దానికి అంత సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలో కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి. ఆయన ఒక్కడే. హల్లెలూయా. Audio Jungle. మనందరము కలిసి ప్రభుని పాడి స్తుతించిన నామని గణపరుస్తుండగా, స్తుతులకు పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు, మహిమగల దేవుడు, మనందరము కలిసి యెహోవా మా ప్రభువా, యేషు మా రక్షక, యెహోవా షాలోం, యెహోవా మా ప్రభు అంటూ మనందరము కలిసి ప్రభుని పాడి స్తుతించిన నామని మనం గణపరుద్దాం. మనందరము కలిసి దేవాది దేవుని పాడుతుండగా, స్తుతిస్తుండగా, చాలామంది మరి ఈ పాట వచ్చు అనుకుంటున్నాను, మరి రానివారు నేర్చుకుంటూ ఈ పాట పాడుతూ ప్రభుని చప్పడు కొడుతూ యేసే నామాన్ని గొప్ప చేద్దాం. యెహోవా షాలోం, యెహోవా రఫా, మా ఇమ్మానుయేలు రాజా అంటూ రక్షణ, స్తోత్రం, బలము, ప్రభావం, శక్తి, ఐశ్వర్యం ప్రభు యేసువే, స్తుతియు, మహిమ, ఘనత ఇహ పరములలో రాజుల రాజుకే అంటూ మనందరం స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన నామాన్ని మనం గణపరుద్దాం. ఆమేన్. గ్లోరీ. ఆమేన్. స్తోత్రం. యెహోవా మా ప్రభువా, యేషువా మా రక్షక, యెహోవా మా ప్రభువా, యేషువా మా రక్షక, యెహోవా షాలోం, యెహోవా రఫా, యెహోవా షాలోం, యెహోవా రఫా, మా ఇమ్మానుయేలు రాజా. రక్షణ, స్తోత్రం, బలము, ప్రభావం, ప్రతి ఒక్కరు, శక్తి, ఐశ్వర్యం ప్రభు యేసువే. రక్షణ, స్తోత్రం, బలము, ప్రభావం, శక్తి, ఐశ్వర్యం ప్రభు యేసువే. స్తుతి గణ మహిమ ఇహ పరములలో, స్తుతి గణ మహిమ ఇహ పరములలో, రాజుల రాజునకే, రాజుల రాజునకే. యెహోవా మా ప్రభువా, యేషువా మా రక్షక. అందరూ యెహోవా మా ప్రభువా, యేషువా మా రక్షక. స్తోత్రం. దేవా నీ కృప బాహుళ్యముతో కరుణ చూపించావయ్యా. స్తోత్రం. చప్పట్లు కొడుతూ ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ రెండోసారి మీరు కూడా ఏకీభవించి పాడాల్సిందిగా ప్రభు మనం చేస్తాం. దేవా నీ కృప బాహుళ్యముతో కరుణ చూపితివి, దేవా నీ కృప బాహుళ్యముతో కరుణ చూపితివి, మా దోష శిక్షను భరించి మమ్మును ధన్యుల చేసితివి, మా దోష శిక్షను భరించి మమ్మును ధన్యుల చేసితివి. రక్షణ, స్తోత్రం, బలము, ప్రభావం, శక్తి, ఐశ్వర్యం ప్రభు యేసువే. రక్షణ, స్తోత్రం, బలము, ప్రభావం,
శక్తి ఐశ్వర్యం ప్రభు యేసువే. స్తుతి ఘన మహిమ ఇహ పరములలో, స్తుతి ఘన మహిమ ఇహ పరములలో. రాజుల రాజునకే, రాజుల రాజునకే. యెహోవా మా ప్రభువా, యేషువా మా రక్షక. ప్రతి ఒక్కరు యెహోవా మా ప్రభువా, యేషువా మా రక్షక. స్తోత్రం. ప్రార్థన ఆలకించి, మేము చేసే ప్రార్థనను ఆలకించి వాక్కులను పంపి మేము బాగు చేసివయ్యా. సిలువలో పొందిన గాయములతో స్వస్థతనిచ్చావు. ఆమేన్. ప్రార్థన నాలించి వాక్కును పంపి బాగు చేసితివి. ప్రార్థన నాలించి వాక్కును పంపి బాగు చేసితివి. సిలువలో పొందిన గాయములతో స్వస్థతనిచ్చితివి. సిలువలో పొందిన గాయములతో స్వస్థతనిచ్చితివి. రక్షణ స్తోత్రం, రక్షణ స్తోత్రం. ప్రతి ఒక్కరి మాట ఫలము ప్రభావం ఆయనకి మాత్రమే. శక్తి ఐశ్వర్యం ఆమేన్ ప్రభు యేసువే. రక్షణ స్తోత్రం, ఫలము ప్రభావం శక్తి ఐశ్వర్యం ప్రభు యేసువే. స్తుతి ఘన మహిమ ఇహ పరములలో, స్తుతి ఘన మహిమ ఇహ పరములలో. రాజుల రాజునకే, రాజుల రాజునకే. యెహోవా మా ప్రభువా, యేషువా మా రక్షక. అందరం యెహోవా మా ప్రభువా, యేషువా మా రక్షక. ఆఖరి చరణం. ప్రభువా నీ ఉపకారములకు మేమేమి చెల్లించుమయ్యా. రక్షణ పాత్రను చేతబూని నిన్ను ఆరాధిస్తున్నాం. స్తోత్రం. చప్పట్లు కొడుతూ ప్రభువా నీ ఉపకారములకు ఏమి చెల్లించును. ప్రభువా నీ ఉపకారములకై ఏమి చెల్లించును. రక్షణ పాత్రను చేతబూని ఆరాధించెదము. రక్షణ పాత్రను చేతబూని నిన్ను ఆరాధించెదము. అనుపల్లవి. రక్షణ స్తోత్రం. అందరూ పాడాలి. ఫలము ప్రభావం శక్తి ఐశ్వర్యం ప్రభు యేసువే. రక్షణ స్తోత్రం, ఫలము ప్రభావం శక్తి ఐశ్వర్యం ప్రభు యేసువే. స్తుతి ఘన మహిమ ఇహ పరములలో, స్తుతి ఘన మహిమ ఇహ పరములలో. రాజుల రాజునకే, నీకేనయ్యా రాజుల రాజునకే. యెహోవా మా ప్రభువా, యేషువా మా రక్షక. రెండోసారి పాడుదామా. యెహోవా మా ప్రభువా, యేషువా మా రక్షక. యెహోవా షాలోమ్, యెహోవా రఫా, యెహోవా షాలోమ్, యెహోవా రఫా. మా ఇమ్మానుయేలు రాజా. రక్షణ స్తోత్రం. ప్రతి ఒక్కరు ఫలము ప్రభావం నీకేనయ్యా, నీకేనయ్యా. శక్తి ఐశ్వర్యం గ్లోరీ టు మాస్టర్ ప్రభు యేసువే. రక్షణ స్తోత్రం, ఫలము ప్రభావం శక్తి ఐశ్వర్యం ప్రభు యేసువే. చేతులు
పైకెత్తి స్తుతి ఘన మహిమ ఇహ పరములలో, స్తుతి ఘన మహిమ ఇహ పరములలో. రాజుల రాజునకే, రాజుల రాజునకే. యెహోవా మా ప్రభువా, యేషువా మా రక్షక, మా రక్షక. యెహోవా మా ప్రభువా, యేషువా మా రక్షక. చప్పలు కొడుతూ ఆయన నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా షలోమ్, యెహోవా రఫా, యెహోవా షలోమ్, యెహోవా రఫా. ఇమ్మానుయేలు రాజా, రక్షణ స్తోత్రం, బలము ప్రభావం, బలము ప్రభావం, శక్తి ఐశ్వర్యం, శక్తి ఐశ్వర్యం ప్రభు యేసువే. ఓ రక్షణ స్తోత్రం, బలము ప్రభావం, ప్రభావం, శక్తి ఐశ్వర్యం, ఐశ్వర్యం ప్రభు యేసువే. స్తుతి ఘన మహిమ ఇహ పరములలో, స్తుతి ఘన మహిమ ఇహ పరములలో. రాజుల రాజునకే, రాజుల రాజునకే, రాజుల రాజునకే, రాజుల రాజులకే. స్తుతికి పాత్రుడా
స్నేహితుడు ప్రాణప్రియుడు యేసే నా ప్రియ స్నేహితుడు. స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. నా సమీప బంధువుడు దీన పాపి బాంధవుడు. నా సమీప బంధువుడు దీన పాపి బాంధవుడు. స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. తోడు నీడలేని నన్ను చూడవచ్చెను, జాడలు వెదకి జాలి చూపెను. తోడు నీడలేని నన్ను చూడవచ్చెను, జాడలు వెదకి జాలి చూపెను. పాడైన బ్రతుకును బాగు చేసెను, పాడైన బ్రతుకును బాగు చేసెను. ఎండిన మోడులే చిగురించెను, ఎండిన మోడులే చిగురించెను. వినుమా క్రైస్తవమా, వినుమా యువతరమా, స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ నాయకుడు. బాధలలో నన్ను ఆదరించెను, శోధనలందు తోడు నిలిచెను. బాధలలో నన్ను ఆదరించెను, శోధనలందు తోడు నిలిచెను. నా మొరలన్నీయు ఆలకించెను, నా మొరలన్నీయు ఆలకించెను. నా భారమంతయు తొలగించెను, నా భారమంతయు తొలగించెను. వినుమా క్రైస్తవమా, వినుమా యువతరమా, స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ నాయకుడు. దాము కొరినే దూరమైతిని, మరణపు మారాట పరించెను. దాము కొరినే దూరమైతిని, మరణపు మారాట పరించెను. క్రీస్తే జీవము మధురమయను, మధుర ద్రాక్ష
ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలండి. అందరికి వందనాలు. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన ధ్యాన భాగంగా యోహాను శుభవార్త 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందామా? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. చదువుబడిన లేఖనం మనందరి వెనుకల్లో దేవుడు ఆశీర్వాదంగా పంచి ఇచ్చునుగాక. ఆమేన్. ఈ లేఖనాన్ని మనం పరిశీలిస్తే దేవుని వాక్యం అది ఎంత గొప్పదో, దేవుని వాక్యాన్ని దేనితో బైబిల్ గ్రంథంలో పోల్చబడి ప్రభు చెప్పారో ఈ రోజున పోలికలను మనం చూస్తూ ఆ పోలికల్లో దాగి ఉన్న అంతరార్థాన్ని మనం గ్రహిస్తూ దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఈ దేవుని వాక్యాన్ని కొన్ని ఐటమ్స్తో పోల్చబట్టం మనం చూస్తాం. ఆహారంతో పోల్చటం, అగ్నితో పోల్చటం, సుత్తితో పోల్చటం, ఖడ్గంతో పోల్చటం, వెలుగుతో పోల్చటం, మంచుతో పోల్చటం, వర్షంతో పోల్చటం, చాకలివాని సబ్బుతో పోల్చటం, తేనెతో పోల్చటం, ఈ విధంగా ఇన్ని విధాలుగా దేవుని వాక్యాన్ని పోల్చటం మనం చూస్తున్నామండి. మరి ఇందులో దాగి ఉన్న అంతరార్థాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అసలు వాటితో దేవుడు ఎందుకు పోల్చాడు? అసలు వాటికి వాక్యానికి ఏంటి పొందిక, ఏంటి పోలిక? మరి ఈ వాక్యాన్ని కొద్ది నిమిషాలు దేవుడు అలా పోల్చటంలో దేవుని అంతరార్థం, అసలు ఈ వాక్యం వాటితో ఎందుకు పోల్చబడింది, కాసేపు ఈ వాక్యపు వెలుగులో మనం ధ్యానం చేసుకుందాం. మొదటి మాట, దేవుని వాక్యం ఆహారంతో పోల్చబడిందండి. మత్తయి శుభవార్త 4వ అధ్యాయంలో 4వ వచనంలో కొండ మీద 40 దినాలు ఆయన ఇంకా పరిచర్యకు రాకమునుపు 40 దినాలు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో అపవాది యేసుక్రీస్తును శోధించడానికి యేసయ్య చెంతకు వెళ్ళినట్లు మనం చూస్తాం. ఇప్పుడు యేసయ్య చెంతకు వచ్చి ఇంకా ఆయన ఉపవాసం ముగించే ఆ సమయంలో ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా 40 రోజుల నుండి మీరు ఏమీ తినలేదు, ఏమీ త్రాగలేదు, చాలా ఆకలికొని ఉన్నారు, మీరు సిటీ వరకు వెళ్ళే లోపు నీరసంగా ఉంటుంది కనుక మీ దగ్గర గొప్ప శక్తి ఉంది, ఇప్పుడు ఈ రాళ్లను రొట్టెలగును గాక అని మీరు ఆజ్ఞాపిస్తే ఆ రాళ్ళు రొట్టెలైపోతాయి, అప్పుడు వాటిని మీరు భోంచేయచ్చు, మీ కడుపు నింపుకొని ఇక్కడ నుండి వెళ్ళొచ్చు అని అపవాది యేసుక్రీస్తును అంటే, అప్పుడు ఆ అపవాదికి ఆయన ఇచ్చిన జవాబు చూడండి. 4వ అధ్యాయము మత్తయి శుభవార్తలో 4వ వచనంలో మనం చూస్తాం. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అనెను. ఒకసారి మనం ఆలోచిస్తే మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, మనుష్యుడు కేవలం ఈ రొట్టెలు లేకపోతే బియ్యము లేకపోతే గోధుమలు లేకపోతే వీటితో మాత్రం కాదు మనిషి జీవించేది, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తున్నాడు. ఒకసారి మనం ఆలోచిస్తే ఈ దేవుని వాక్యాన్ని భుజించి ఆ దేవుని వాక్యం యొక్క రుచి ఏంటో చెప్పిన వారి గురించి ఒక్కసారి మనం చూద్దామండి. ఇర్మియా గ్రంథంలో 15వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనంలో అక్కడ ఇర్మియా ఈ దేవుని వాక్యం దొరికినప్పుడు దాన్ని భుజించాడు. దాని గురించి ఆయన వర్ణన ఏంటో మనం చూద్దాం ఒక్కసారి. 15వ అధ్యాయము 16వ వచనం మనం చూద్దాం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను కనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. చూడండి, ఈ మాటలు దొరికినప్పుడు ఈయన ఏం చేశాడంట? వాటిని భుజించేశాడంట ఆత్రంగా. దేవుని మాటలు దొరికినప్పుడు వాటిని భుజించాడు ఆత్రంగా. ఆ మాటల గురించి ఆయన అంటాడు, భుజించిన తర్వాత నాకు ఎలాగుందో చెప్పనా, నీ మాటలు నాకు సంతోషం కలగజేసినాయ్యా. సంతోషం మాత్రమే కాదు, నా హృదయానికి ఆనందం కలగజేసినాయ్యా నీ మాటలు. అంటే దేవుని మాటలు భుజిస్తే, ఇప్పుడు మామూలు భోజనం భుజిస్తే కడుపు నిండిద్ది, కడుపుకు తృప్తి కలిగిద్ది. కానీ దేవుని వాక్యం భుజిస్తే ఏం జరుగుతుందో చెప్తున్నాడు చూడండి. అవి నాకు సంతోషం,
సంతోషం మాత్రమే కాదు, నా హృదయానికి ఆనందం కలగజేసిందయ్యా దేవుని మాటలు. కనుక నీ మాటలు దొరకగానే నేను వాటిని భుజించాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మీరు భుజించటం మీరు అలవర్చుకోండి. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని రోజుకి కనీసం 2 సార్లైనా చదివే అలవాటు చేసుకోండి. మీకు అందులో ఉన్న ఆ ఆశీర్వాదం మీరు పొందుతారు. ఏం కలిగిందంటే, ఈయనకి దేవుని వాక్యం భుజించడం వలన సంతోషం కలిగిందంట, హృదయానికి ఆనందం కలిగిందంట. ఏమండి, యెహెజ్కేలు భక్తుడు ఆయన మాట ఏంటో ఒక్కసారి మనం చూద్దాం. ఈయన కూడా దేవుని వాక్యాన్ని భుజించమని దేవుడు చెప్పాడు, దాన్ని భుజించాడు. ఆయన వర్ణన ఏంటో 3వ అధ్యాయంలో, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనంలో అంటాడు, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని. అంటే చూడండి, దేవుడు ఈ గ్రంథాన్ని ఇచ్చి ఈ వాక్యాన్ని నువ్వు భుజించు అని చెబితే దాన్ని ఆయన భుజించాడు. అది ఎలా ఉందంట, ఆయన నోటికి తేనె వలెను మధురముగాను ఉండెను. అంటే ఈయన నోటికి దేవుని వాక్యం ఎలా ఉందంటే తేనె తిన్నట్టుగా ఉందంటండి, చాలా మధురంగా ఉంది. అంటే దేవుని వాక్యం అంత ఇష్టంగా ఉంది, అది తింటుంటే అంత మధురంగా, దేవుని వాక్యం చదువుతుంటే, దేవుని వాక్యం వింటుంటే ఆ దేవుని వాక్యాన్ని అంత మధురంగా ఆస్వాదించారండి వాళ్ళు. యెహెజ్కేలు భక్తుడు గొప్ప భక్తుడు, ఇర్మియా గొప్ప భక్తుడు, గొప్ప ప్రవక్తల వీళ్ళు దేవుని వాక్యాన్ని వారు భుజించారండి. ఒకసారి ఇజ్రాయేలీలు వారు అరణ్య యాత్రలో ఉన్నప్పుడు 40 సంవత్సరాలు వారు ఏం భుజించారు అంటే, నిర్గమకాండంలో 16వ అధ్యాయంలో 35వ వచనంలో మనం చూస్తే వారు మన్నా భుజించారు. మన్నాతో దేవుడు వారిని 40 సంవత్సరాలు వారిని పోషించాడు. ఓకేనండి. ఇప్పుడు ఆ మన్నా తిన్నవారు వారు ఎలాగున్నారో యెహోషువ గ్రంథంలో 14వ అధ్యాయంలో 11వ వచనంలో యెహోషువ అంటాడు, ఆ పై వచనం చూస్తే నాకు ఇప్పుడు 85 సంవత్సరాలు అంటాడు. అంటూ కింద అంటాడు, మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంతే బలం ఉంది. యుద్ధం చేయటానికి కానీ, వచ్చుచూ ఉండటానికి కానీ, పోవుచూ ఉండటానికి కానీ, ఏ కార్యమైనా చేయటానికి ఎప్పటి అట్లే నాకు బలం ఉంది. 85 సంవత్సరాల వయసున్న వ్యక్తి అంటున్నాడు, అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు అంతే బలం. అంటే బలం తగ్గలేదండి. యుద్ధం చేయటానికి 85 ఏళ్ళ వ్యక్తి యుద్ధం చేయగలడా? 85 ఏళ్ళు వెళ్ళి ఎక్కడికైనా వచ్చి ఏ పనైనా చేయగలడా? ఈయన అంటున్నాడు, ఏదైనా చేసే బలం నాకుంది. ఎందుకంటే నేను ఆయన అరణ్యములో 40 సంవత్సరాలు ఆయన ఏం భుజించాడండి? ఇదిగో ఈ మన్నా భుజించాడు. మన్నా అంటే నథింగ్ బట్ దేవుని వాక్యం అండి. ఇంకా మనం ఆలోచిస్తే రాజుల మొదటి గ్రంథంలో 1వ అధ్యాయములో, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో 8వ వచనం మనం అక్కడ చూస్తే, ఇక్కడ మరణాపేక్ష గలవాడి ఏలియా ఆయన బయలుదేరి బదరీ వృక్షం కిందకు వెళ్ళిపోయి అక్కడ సుక్కిపోయి అలా పడిపోయి ఉన్నాడండి. దేవదూత అతని దగ్గరికి తీసుకొని వెళ్ళి కొన్ని అప్పాలు తీసుకుని వెళ్ళి, ఆ నూనె తీసుకుని వెళ్ళి, ఆ నీళ్లు తీసుకుని వెళ్ళి, ఇది తిను, నీ ముందు చాలా సుదూర ప్రయాణం ఉంది, చాలా ప్రయాణం ఉంది, ఇది తిను అంటే ఆయన లేచాడండి, వాటిని తిన్నాడు. 8వ వచనం చూస్తే, అతడు లేచి భోజనము చేసి ఆ భోజనము బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అను పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాడు. అంటే చూడండి, 40 దివారాత్రులు ప్రయాణం చేశారంట, పగలు రాత్రి. ఒక వ్యక్తి ప్రయాణం చేయటం అంటే మనం బస్సులో ప్రయాణం చేసినా, ట్రైన్లో ప్రయాణం చేసినా, ఆఖరికి ఫ్లైట్లో ప్రయాణం చేసినా 40 పగలు రాత్రులు మామూలుగా కలిసిపోం మనం. కానీ ఈయన కాలి నడక మీద ఈయన ప్రయాణం చేశాడు 40 పగళ్ళు రాత్రులు. అంటే ఆయనకు అలసట లేదంట, అలా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఏం తిన్నాడర్రా బాబు ఈయనంటే, ఆ ఒక్క పూట ఆయన చేసిన భోజనం బలం చేత 40 పగళ్ళు రాత్రులు. ఎంతకీ దేవదూత పెట్టిన భోజనం దేవుని వాక్యం, దేవుడు ఇశ్రాయేలీయులకు పెట్టిన మన్నా దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యాన్ని తిన్నవారు ఎంత బలవంతులుగా ఉన్నారో చూడండి. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఆహారంతో పోల్చబడింది. ఈ దేవుని వాక్యం అనే ఆహారం భుజించిన వారు, ఇది తిన్నవారు, ఇదిగో మీరు ఇప్పుడు కూర్చొని దేవుని వాక్యం తింటున్నారు. మీరు, నేను కూరలు కలిపి ఆ కూరలేసి మీకు భోజనం పెడుతున్నాను, అంటే దేవుని వాక్యం మీకు పెడుతున్నాను, ఇది మీరు తింటున్నారు, తయారు చేసి తీసుకొచ్చాను మీకు. ఇప్పుడు దేవుని వాక్యం అనే ఆహారం మీరు భుజిస్తున్నారు. ఈ భుజించడం వల్ల ఏం జరిగిద్దో చెప్పనా?
గొప్ప శక్తి, గొప్ప బలం మీకు వస్తుంది. అంత మాత్రమే కాదు, ఇది ఏ బలం అంటే ఆత్మ బలం. శరీరానికి ఆరోగ్యం వస్తుంది, ఆత్మకు బలం వస్తుంది. అంత మాత్రమే కాదు, హృదయానికి మహా ఆనందం కలుగుతుంది, మనస్సుకు సంతోషం కలుగుతుంది. అంటే మనసు సంతోషించాలంటే, హృదయం ఆనందించాలంటే, ఆత్మ బలపడాలంటే, శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే దేవుని వాక్యం అనే భోజనం మనం భోంచేస్తూ ఉండాలి. ఇది భోంచేస్తూ ఉండాలి. ఇదిగో ఇక్కడ అందుకే అంటున్నాడు, ఆహారంతో పోల్చాడండి. మనుషుడు రొట్టె వలనే బ్రతుకుతున్నాడు అనుకుంటే నో, దేవుని వాక్యం వలన బ్రతుకుతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఒక్క మాట మీకు సీక్రెట్ చెప్తాను. ఆదిలో మొట్టమొదటి పేజీ మీరు చదివితే భూమి ఇదిగో ఈ సకల జాతి వృక్షాలను, ఈ మొక్కలను, వీటన్నిటిని మొలిపించునుగాక, అది ఆహారానికి మంచిగా ఉండునుగాక అని చెప్పాడు దేవుడు. అలా చెప్పిన ప్రకారం జరిగింది. ఒక్క మాట మనం పరిశీలిస్తే ఈ భూమి లోపల ఇవి భూమి ద్వారా పండించబడుతుంది, మొలిపించి పండించబడుతుంది, దాన్ని మనం తింటున్నాం. అంటే ఈ భూమికి ఆజ్ఞాపించి భూమి ద్వారా వాటిని మొలిపించి వాటి ద్వారా ఫలవృక్షాలు కానివ్వండి, లేకపోతే తిండి గింజలు కానివ్వండి, వీటన్నిటిని ఆ విధంగా దేవుడు ఆజ్ఞాపిస్తే దేవుని ఆజ్ఞానుసారంగా భూమి పండించింది. నేల తల్లి అంటారండి. అన్నం మాత, లేకపోతే ఇది ఏ మాట ఏదో అంటారు, ఒక మాత అంటారు. ఒకసారి మనం ఆలోచిస్తే భూమాత నేను చెప్పాను, అన్నపూర్ణేశ్వరి అంటారు. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే వీటిని దేవతలతో పోలుస్తారు, కానీ వాటిని ఆ భూమికి దేవుడు ఆజ్ఞాపించాడు, ఆ చెట్టులకు వాటికి దేవుడు ఆజ్ఞాపించాడు, ఆ విధంగా నా వాళ్ళ పొట్ట నింపమని. అంటే దేవుని మాట మీద అవి పండిస్తున్నాయి. ఒక్క మాటలో మనం చెప్పాలంటే దేవుని మాట వలన అవి పండుతున్నాయండి. నిజంగా ఒక్కసారి మనం పరిశీలిస్తే దేవుని వాక్యం ఆహారంతో పోల్చబడింది. ఇంకా కొన్ని పోలికలు మీకు త్వరగా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఇందాక నేను ఏమేమి చెప్పాను అవన్నీ చెప్తాను, ఇప్పుడు త్వరగా చెప్తాను, మన సమయంలోనే చెప్తాను, ఏం కంగారు పడొద్దు. త్వరగా నేను చెప్పబోతున్నాను. ఇర్మియా గ్రంథంలో 23వ అధ్యాయంలో 29వ వచనంలో మనం చూస్తే దేవుని వాక్యం దేంతో పోల్చబడిందో ఒక్కసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. అంటే ఇప్పుడు దేవుని వాక్యం ఎలాంటిది? అగ్ని వంటిది, అగ్ని వంటిది. ఆ తర్వాత అంటాడు బండలను బద్దలు చేయు సుత్తి వంటిది. అగ్ని ఏమంటే ఇది ఏ అగ్ని? మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో 2వ వచనంలో ఏ అగ్నో అక్కడ చెప్తున్నాడండి. మలాకీ 3:2 చూద్దాం త్వరగా. అయితే ఓకే 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 ఆయన చూడండి, కంసాలి అగ్ని వంటి వాడు. అంటే ఆయన వాక్యం ఎలాంటిదంటే కంసాలి అగ్ని వంటిది దేవుని వాక్యం. అంటే కంసాలి అగ్ని చేసే పని ఏంటో చెప్పనా? బంగారం అది భూమిలో నుండి తీయబడింది కదా. ఈ భూమిలో నుండి బంగారం తీయబడినప్పుడు దాంతోపాటు రాళ్ళు వచ్చేస్తాయి, దాంతోపాటు మట్టి వచ్చేస్తుంది, అవన్నీ కలుసుకొని వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు తెలుసా? ఈ కంసాలి వారు ఏం చేస్తారంటే దాన్ని తీసుకుని వెళ్ళి అగ్నిలో వేస్తారండి. ముందు దాన్ని శుద్ధి చేస్తారు, తర్వాత అగ్నిలో వేస్తారు. అగ్నిలో వేసి దాన్ని పుటమి వేస్తే ఇప్పుడు ఈ బంగారం ఎంత ఎక్కువ అగ్నితో కాల్చబడుతుందో అంత అది శుద్ధ సువర్ణంగా మార్చబడుతుందండి. పుటమి వేసే కొద్దీ, అగ్నిలో వేసి పుటమి వేసే కొద్దీ అది సువర్ణంగా, శుద్ధ సువర్ణంగా, దాని క్యారెట్ ఎంత ఎక్కువగా దాన్ని మంటల్లో అగ్నిలో మండిస్తాడో అంత దాని క్యారెట్ పెరిగిపోద్దండి. అదే అంటారు చూడండి, 18 క్యారెట్ అంటారు, 20 క్యారెట్ అంటారు, 22 క్యారెట్ అంటారు, 24 క్యారెట్ అంటారు. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ క్యారెట్స్ ఎలా వచ్చినాయి అంటే అది ఎంత ఎక్కువగా అగ్ని చేత శుద్ధి చేయబడుతుందో అంత ఎక్కువగా దాని విలువ పెరిగిపోతుందండి. దేవుని వాక్యాన్ని ఎంత చదువుతామో, ఈ అగ్నితో దేవుని వాక్యాన్ని ఎంత కాలుస్తామో, ఆ అగ్నితో కాల్చబడిన మన హృదయం, మన జీవితం అంత శుద్ధ సువర్ణంగా మారిపోద్దండి. అంత పరిశుద్ధంగా ఈ మస్ట్ అంతా పోద్దండి. ఈ మట్టి, మైలు, ఈ అపవిత్రత మొత్తం కాలిపోతాయి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనస్సు పెట్టి దేవుని వాక్యం చదవండి. ఇన్ని అధ్యాయాలు చదివానని లెక్క కోసం చదవద్దు ఎప్పుడు దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు శ్రద్ధగా కూర్చొని కాస్త అర్థం చేసుకుంటూ మరలా చదవండి, అర్థం కాకపోతే మళ్ళీ చదవండి, అర్థం కాకపోతే మళ్ళీ చదవండి, అర్థం కాకపోతే ఎన్నిసార్లు చదివితే అర్థమైందో అన్నిసార్లు చదవండి. అర్థం చేసుకుంటూ చదవండి. ఆ వాక్యం దేవుడు మీతో మాట్లాడాలండి. ఆ విధంగా చదవటం ప్రారంభించండి. దేవుని వాక్యాన్ని చదివి మరలా కూర్చొని ధ్యానించాలి ఆ దేవుని వాక్యాన్ని. అలా ధ్యానిస్తే భక్తుడు ఏమంటాడు చెప్పనా?
క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు దొరుకుతుంది అంటాడు. నా ప్రాణం తృప్తి పడుతుంది, అంత తృప్తిగా ఉంటున్నాడు. అంటే ఆయన ధ్యానిస్తున్నప్పుడు అంత ఆనందపడుతున్నాడు. దేవుని వాక్యాన్ని ధ్యానించండి. మొదటి కీర్తనలో అంటాడు, దివారాత్రులు నీ వాక్యాన్ని ధ్యానించే వాని జీవితం ఎలా ఉంటుందో చెప్పన, నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉంటారు. అతడు చేయనుదంతా సఫలమైంది, ఏ ప్రయత్నం పట్టుకున్నా సఫలమైపోద్ది. అంత మాత్రమే కాదు, అతని జీవితం ఎప్పుడు నీటి కాలువ యోరన ఉన్న చెట్టు ఎలా పచ్చగా నిగనిగలాడుతూ ఫలిస్తూ ఉంటుందో అతని జీవితం అలా పచ్చగా నిగనిగలాడుతూ ఫలిస్తూ ఉంటుంది. ఈరోజు దేవుని వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానించే వారి జీవితం ఇలా పచ్చగా నిగనిగలాడుతూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, వాల్యూస్ పెరిగిపోతాయి. ఇప్పుడు కంసాలవాణి అగ్నితో పోల్చాడు. ఎందుకంటే ఆ అగ్ని, కంసాలవాణి అగ్ని ఏం చేస్తుందంటే బంగారానికి విలువ పెంచేస్తుంది. దానిలో ఉన్న మస్టు, దానిలో ఉన్న అపవిత్రత మొత్తాన్ని కాల్చి దాన్ని తొలగించి దాన్ని నెంబర్ 1గా ఎలా మారుస్తుందో దేవుని వాక్యం చదివేవాణ్ణి ఆ దేవుని వాక్యం అలా మారుస్తుందండి, ఆనిముత్యం లాగా. ఇంకొక మాట చెప్పనా, అగ్ని దేనికి సాదృశ్యం అంటే అగ్ని ఉన్న చోట పురుగు రావటానికి ఉండదు. పురుగు వచ్చినా కాలిపోద్ది అగ్ని ఉన్న చోటకి. ఒకవేళ పురుగు వెలుగుందని గబుక్కుమని వచ్చిందని కూడా కాలిబూడిదైపోద్ది. అది ఈ పురుగు దేనికి సాదృశ్యం అంటే అపవాదికి సాదృశ్యం. అగ్నితో, దేవుని వాక్యం అని అగ్నితో నువ్వు మండుతూ ఉంటే ఈ దేవుని వాక్యం చదివేవాడు వానిలో అగ్ని మండుతూ ఉంటుంది. ఎవరిలైతే దేవుని వాక్యం అని అగ్ని మండుతూ ఉంటుందో అపవాది దగ్గరికి రాలేడు. వచ్చినా వాడు కాలిపోతాడు కనుక వాడి దగ్గరికి రాలేడండి. కనుక దేవుని ఈ చీకటి అనేది ఏది మన దగ్గరికి రాకుండా ఉండాలంటే, చాలామంది అంటారు, ఏమండి చీకటి కనిపిస్తుందండి మా ఇంట్లో, ఏమండి చీకటి కళ్ళు వస్తున్నాయండి మా ఇంట్లో, ఏమండి చీకటి ఆలోచనలు వస్తున్నాయండి, వీటిని జయించలేకపోతున్నాం, భయం వేస్తుందండి, అర్ధరాత్రి లేచిపోతున్నాం. అంటే ఈ చీకటి అనేది మీ ఇల్లు విడిచి వెళ్ళిపోవాలంటే, చీకటి కనపడకూడదంటే, చీకటి అనే ఆ చీకటి సంబంధమైనది ఏది మీ ఇంట్లో పరిపాలన చేయకూడదు, మీ ఒంట్లో పరిపాలన చేయకూడదంటే దేవుని వాక్యాన్ని దివారాత్రులు చదవండి. అగ్ని మీలో మండుతూ ఉంటే అసలు పురుగు దగ్గరికి రావడానికి ఛాన్సే లేదు. పురుగైన అపవాది, పురుగైన చీకటి మీ దగ్గరికి రావడానికి ఛాన్స్ ఉన్నదండి. అగ్ని మండుతూ ఉంటే మీలో ఉన్న మస్తంతా వెళ్ళిపోతుంది. మిమ్మల్ని పరిశుద్ధులుగా, పవిత్రులుగా చేసేస్తుంది దేవుని వాక్యం అనే అగ్ని. ఇదిగో దేవుని వాక్యం అని అందుకే అగ్నితో పోల్చాడు దేవుని వాక్యాన్ని. ఇంకో మాట అక్కడ అంటున్నాడు, దేవుని వాక్యం బండలను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా అన్నాడు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా, 29వ వచనంలో బండల్ని బద్దలు చేసే సుత్తి లాంటిది. దేవుని వాక్యం ఎక్కడ విత్తపడుతుంటే అక్కడ బండలు బద్దలైపోతున్నాయండి. అంటే బండలు అంటే దాని అర్థం ఏంటో చెప్పనా, బండలాగా అయిపోయిన హృదయాలు బద్దలైపోతున్నాయి. ఏమంటే సమరయ స్త్రీ దగ్గర దేవుని వాక్యం బోధిస్తుంటే సమరయ స్త్రీ గుండె పగిలిపోయిందండి. ఆమె కుండ పగలగొట్టి యేసయ్య పాదాల మీద పడి తన పాపాలన్నీ ఒప్పుకొని, అయ్యా నువ్వు ఇక్కడే ఉండయ్యా, నా ఊరిలో చాలా కొండలు నాలాంటి కొండలు ఉన్నాయని ఊరు మొత్తాన్ని పోగు చేసి తీసుకొస్తే వాళ్ళందరూ వచ్చి ఆయన చెప్పిన మాటలు విని ఏమన్నారో చెప్పనా, మేము ఇక్కడికి రాకముందు ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటా అనుకున్నాం, కానీ ఇప్పుడు ఈమె చెప్పిన మాటలు కాదు, మా మట్టుకు మేము విన్న దాన్ని బట్టి మేము చెప్తున్నాం, ఈయన నిజంగా రక్షకుడు, ఈయన నిజంగా మెస్సయ్య అని వాళ్ళందరూ సాక్ష్యం ఇచ్చారు. వాళ్ళందరి బండ హృదయాలు కరిగిపోయినాయండి. ఆ బండ హృదయాలు, ఆ మొండి హృదయాలు కరిగిపోయినాయి. ప్రియ దైవ జనాంగమా, ఈరోజు బండ హృదయాలు దొంగలు మారిపోతున్నారండి దేవుని వాక్యం విని, హంతకులు మారిపోతున్నారండి దేవుని వాక్యం విని, వ్యభిచారులు మారిపోతున్నారండి దేవుని వాక్యం విని, భయంకరమైన చీకటి పనులు చేస్తున్న వారు దేవుని వాక్యం విని వారి బ్రతుకులు మారిపోతున్నాయి. ఈరోజు ప్రియ దైవ జనాంగమా, బండల్లాంటి మొండి హృదయాలు బద్దలైపోతున్నాయి దేవుని వాక్యం ద్వారా. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యం దేంతో పోల్చబడిందంటే, ఇదిగో అంటున్నాడు, మొదట ఆహారంతో పోల్చబడింది, 2 అగ్నితో పోల్చబడింది, 3 బండల్ని బద్దలు చేసే సుత్తితో పోల్చబడింది, 4 చెప్తున్నాను వినండి దేవుని వాక్యం దేంతో పోల్చబడిందో. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదువుదామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం ఒక్కసారి మనం చదువుదాం. ఎలాగనగా దేవుని వాక్యం సజీవమై, ఆ మాట నాకు ఎంత ఇష్టమో. అంటే దేవుని వాక్యం అది ఇంగ్లీష్లో చెప్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారే, మీకు లైవ్ అని కనిపిస్తుందా? మీకు లైవ్ అని కనిపిస్తుంది కదా, అంటే దాని అర్థం ఏంటి? లైవ్ అంటే ఇప్పుడు సజీవంగా నేను ఇక్కడ మాట్లాడుతున్నా, మీరు అక్కడ చూస్తున్నారు. దేవుని వాక్యం అంత సజీవమైనది. లైవ్ అన్నమాట దేవుని వాక్యం, అది సజీవమైనది. లైవ్లో అంత అర్థం ఉందండి, లైవ్లో అంత అర్థం ఉంది. లైవ్ కాకుండా మామూలుగా ఉందనుకోండి, రికార్డెడ్ అనమాట. రికార్డ్ పాదే కదా, ఎప్పుడుదో ఇది అంటే నా పాసిపోయింది అనమాట. కానీ దేవుని వాక్యం అలాంటిది కాదు, లైవ్, ఎప్పుడు చదివితే అప్పుడు అది జీవంతో ఉన్నదండి. దేవుని వాక్యం సజీవమై బలము గలదై, అది 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటును వాడిగా ఉండి
చూడండి చూడండి చూడండి, 2 అంచులు ఉన్నాయంట. అంటే ఏ కత్తికైనా ఒక్కవైపే పదును, కానీ కత్తికి మాత్రం అటు ఇటు 2 అంచుల పదునుంది. ఇది ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా, అంటే ఎంత వాడి అయిన ఖడ్గమైనా రాజుల దగ్గర ఉంటుంది చూడండి కత్తి, దానికి కూడా 2 వైపుల పదును ఉంటుంది. ఆ కత్తి ఎంత పదునైందో చెప్పనా? ఇప్పుడు గొల్యాతు మామూలుడు కాదు కదా, గొల్యాతు దగ్గర ఉన్న కత్తి ఎలాంటిదో చెప్పనా? ఒక్క ఏటుకి దావీదు ఒక్క దెబ్బ కొడితే అలా బోర్ల పడిపోయాడు. వాడి దగ్గరికి పరిగెత్తుకెళ్ళి వాడి వరలో ఉన్న కత్తి తీసి ఒక్కసారి అలా పీక నరికితే ఒక్క దెబ్బకి చేతిలోకి వచ్చేసిందని తలకాయ. అంటే ఇంత లావున్న పీక, మన పీక ఎంత లావు ఉందంటే ఆ నరరూప రాక్షసి అతని పీక ఇంకెంత లావు ఉంది, ఇంకెంత బలంగా ఉందో అంత బలమైన పీకను ఒక్క దెబ్బలా నరికితే దెబ్బతో కట్ అయిపోయింది, అంత పదునుగా ఉంది. ఇక్కడ అంటున్నాడు అంతకంటే పదునైనది దేవుని వాక్యం. ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించున్నంత మట్టుకు దూరుచు. అంటే దేవుని వాక్యం అది ఎక్కడికి దూరిపోతుంది? ప్రాణంలోనికి, ఆత్మలోనికి, కీళ్లలోనికి, మూలుగలలోనికి దూరి విభజించి దేన్ని విభజిస్తుంది? మంచిని చెడును విభజిస్తుంది, పరిశుద్ధతను అపవిత్రతను విభజిస్తూ ఏం చేస్తుందంటే దేవుని వాక్యం అలా దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. అబ్బబ్బా, ఈ దేవుని వాక్యం ఇంకెక్కడికి వెళ్తుందంట? హృదయంలోకి వెళ్ళిపోతుందంట, ఆలోచనలోకి దాన్ని కూడా శోధించేస్తుంది. అబ్బబ్బా, దాన్ని కూడా ఛేదించి మొత్తం దేవుని వాక్యం ఎంత బలమైందో చూడండి, ఎంత బలమైందో, ఇంత సజీవమైనది, ఇంత బలమైనది. అది వెళ్ళలేని స్థలం అంటూ ఏది లేదండి. ప్రతి చోటుకి వెళ్ళి సపరేట్ చేసేస్తుంది. దేన్ని సపరేట్ చేస్తుంది? మంచిని చెడుని సపరేట్ చేసేస్తుంది. దేవుని వాక్యం మనసులోకి వచ్చింది అనుకోండి, ఏది మంచో ఏది చెడో మనకి మైండ్ బ్రైట్ అయిద్దండి. ఏది మనకు పవిత్రమైందో ఏది అపవిత్రమైందో తెలిసిపోతుంది. అంటే అలా శోధించి అలా విడదీసేస్తుందండి. దేవుని వాక్యానికి ఆ సత్తా ఉందండి. ఏమంటే దేవుని వాక్యం రాకమునుపు ఈ లేఖనాలంతా ఒకటిగా ఉండేవి. ఈ లేఖనాలు దేవుని వాక్యం ఎప్పుడైతే వచ్చిందో ఇది పాత క్రొత్త నిబంధనగా మారిపోయింది. దేవుని వాక్యం ఎవరి హృదయంలోకి వస్తుందో వీళ్ళ పాత జీవితం ఇలాంటిదండి, గత జీవితం ఇదిగో ప్రస్తుత జీవితం ఇలా మారిపోయారండి. ఇదివరకు ఇలా ఉండేవాళ్ళు, ఇప్పుడు దేవుని వాక్యం వీళ్ళు పట్టుకున్నారు, బైబిల్ పట్టుకున్నారు, వీళ్ళ చరిత్ర మారిపోయిందండి. వీళ్ళ గత చరిత్ర ఇది, ప్రస్తుత చరిత్ర ఇది. అంటే ఎవరైనా సరే బైబిల్ పట్టారంటే వాళ్ళ గతం వాళ్ళ ప్రస్తుతం మారిపోవాల్సిందే. దేవుని వాక్యం అలా దూరి అలా మనుషులను మార్చేస్తుందండి దేవుని వాక్యం. డాక్టర్ దగ్గర కత్తి ఉంది, మనుషుల దగ్గర ఉన్న కత్తి ప్రాణాలు తీయడానికి ఉపయోగపడుద్ది. డాక్టర్ దగ్గర కత్తి ఎందుకు ఉపయోగపడుద్ది అంటే ప్రాణాలను కాపాడటానికి ఉపయోగపడుద్ది. అదేంటండి? కత్తే కదా. ఆ కత్తి మనుషుల దగ్గర ఉంటే ప్రాణాలు తీయటానికి, మరి ఆ కత్తి డాక్టర్ దగ్గర ఉంటే ప్రాణం తీయటానికి కాదు, ప్రాణాలు నిలబెట్టడానికి. అదేంటండి? ఎలాగంటే మీకు తెలుసు, ఆల్రెడీ డాక్టర్ ఆపరేషన్ చేసినప్పుడు కత్తితో కోసి ఆ లోన కుళ్ళిపోయింది, పాడైపోయింది, అది మొత్తం అక్కడ వరకు తీసేసి అదంతా చక్కగా శుభ్రం చేసి గాయం కడతాడండి. ఇప్పుడు ఆ గాయం ఎప్పుడైతే తగ్గిందో మనం బాగుపడతాం, మనం మళ్ళీ బ్రతుకుతాం. ఒకవేళ ఆ గాయం అలాగే ఉంది, ఆ కుళ్ళు అలాగే ఉందనుకోండి, మొత్తం శరీరం అంతా కుళ్ళిపోద్ది, త్వరగా చచ్చిపోతాం మనం. కనుక ఏం చేస్తాడు డాక్టర్ అంటే తన చేతిలో ఉన్న కత్తి ఏం చేస్తుంది అంటే ఆ గాయం చేసి అక్కడున్న కుళ్ళును తీసేసి శుభ్రం చేస్తుంది, శుద్ధిని చేస్తుంది. ఇప్పుడు డాక్టర్ దగ్గర ఉన్న కత్తి కేవలం ఈ శరీరానికి మాత్రం ఉపయోగపడిద్ది, కానీ మన మనస్సును కానీ మన హృదయాన్ని కానీ మన కీళ్ళల్లో మూలుగుల్లోకి దూరటానికి ఆ డాక్టర్ దగ్గర కత్తి ఉపయోగపడదు. కానీ దేవుని దగ్గర ఉన్న వాక్యం అనే ఖడ్గం అది ఆలోచనలు శోధించేస్తుంది, హృదయాన్ని శోధించేస్తుంది. లోనకి దూరితూ అది ఏం చేస్తుంది తెలుసా? మన హృదయ తలంపులన్నిటినీ అది బాగు చేసి సరిచేస్తుందండి దేవుని వాక్యం. హల్లెలూయా. ఇంకే దేవుని వాక్యం దేనికి ఉపయోగపడుతుంది? ఈ విధంగా చెప్పాలంటే చాలా ఉంది. దేవుని వాక్యం ఎందరి బ్రతుకులను బాగు చేసిందో. ఒక మాట, ఒక వ్యక్తిని గురించి మీకు నేను చెప్పాలి. ఆ వ్యక్తి జర్మనీ దేశానికి సంబంధించిన వ్యక్తి. ఈ జర్మనీ దేశానికి సంబంధించిన ఈ వ్యక్తి ఆయన భయంకరమైన కరుడు గట్టిన నేరస్తుడు. అతని పేరు హ్యాసిమో. నేను ఇంత ముందు కూడా చెప్పిన గుర్తుంది. అయితే హ్యాసిమో అనే వ్యక్తి, అతను ఎవరు పట్టుకోలేకపోయారు. చిన్ననాటి నుండి భయంకరుడు. అతన్ని పట్టుకుంటే అవార్డు కూడా ఇస్తామన్నారు, కానీ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఎట్టకేలకు దొరికిపోయిన అతన్ని తీసుకెళ్లి భయంకరమైన జైల్లో బ్రహ్మాండంగా పగడ్బందీగా ఆయన బంధించేశారండి. అయితే ఆయనకి పలానా రోజున ఉరిశిక్ష అని కూడా ఆయనకి జడ్జిమెంట్ వచ్చేసింది. ఆ ఉరిశిక్ష కోసం ఎదురు చూస్తూ చాలా క్రూరంగా మూర్ఖంగా తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ కొడుతున్నాడు, తిడుతున్నాడు, భయంకరంగా ఊస్తున్నాడు, ముఖాల మీద చండాలంగా ఉంటున్నాడు మనిషి. అసలు చాలా భయంకరుడు అనమాట, అంత భయంకరుడు. ఇలాంటి భయంకరుడైన హ్యాసిమోని ఆ జర్మనీ జైల్లో పెట్టారండి. జర్మనీ జైల్లో పెడితే ఏం జరిగిందో జాగ్రత్త వినండి. అక్కడికి ఎందుకో ఒక దైవజనుడిని ప్రేరేపించి దేవుడు పంపించాడండి.
నువ్వు ఫలానా జైలుకు వెళ్ళి అక్కడ జైల్లో ఉన్న ఖైదీలకి సువార్త ప్రకటించని. ఇప్పుడు ఈయన ఆ జైల్లో ఉన్న ఖైదీలకు సువార్త ప్రకటించడానికి ఈయన వెళుతూ క్రొత్త నిబంధన బైబిల్స్ ఒక 100 తీసుకుని వెళ్ళాడండి. ఈ 100 క్రొత్త నిబంధన బైబిల్స్ తీసుకుని వెళ్ళి వారికి పంచిపెట్టాలని ఆయన ఒక్కొక్క సెల్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరికి ఇచ్చి వాళ్ళ కోసం నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళ బైబిల్ తీసుకొని కళ్ళకు హత్తుకొని అలా గుండెలకు హత్తుకొని నిలబడి ప్రార్థన చేయించుకున్నారు. అందరికి అలా సువార్త చెప్పి అందరి దగ్గర నుండి ఇదిగో హ్యాసిమో అనే ఉన్న సెల్ దగ్గరికి వచ్చాడండి. వచ్చేటప్పటికి ఆ బ్యాగ్ తగిలించుకొని ఆ బైబిల్ పట్టుకొని వచ్చేటప్పటికి అర్థమైపోయింది ఆయనకి, ఇదిగో ఈయన బైబిల్ తీసుకొచ్చాడు, ఈయన ఒక క్రైస్తవ దైవజనుడు, ఇప్పుడు ఈయన నాకేదో చెప్పబోతున్నాడు అని అర్థమైపోతే, బాబు నీతో 2 మాటలు, నీకోసం ప్రార్థన చేస్తాను, ఇదిగో నీకు ఆల్రెడీ ఉరిశిక్ష ఖరారైందంట, పలానా రోజున ఉరిశిక్ష అని నేను విన్నాను, నీకోసం ప్రార్థన చేస్తా, ప్రశాంతంగా నువ్వు పరలోకం వెళ్ళాలి. అప్పుడు ఆ మాటకి భయంకరంగా తిట్టడం ప్రారంభించాడు. అయ్యా చిన్న మాట, నా మాట వినండి అయ్యా, చిన్న మాట, ఎంత బతుకులైనా వినడం లేదు అయ్యా, పోనీ బైబిల్ అయినా తీసుకొని దీన్నైనా చదవండి అయ్యా, మీకోసం నా వద్దుగా నేను ప్రార్థన చేసి వెళ్ళిపోతా, ఈ బైబిల్ చదవండి అయ్యా అని ఆ బైబిల్ అలా చేతికిస్తే ఆ బైబిల్ తీసుకొని చించేసి ఆ కటకటాల్లో నుండి బయటికి మొక్కాన్న తగిలేటట్టుగా కొట్టేసి అతని మీద కాండ్రించి ఉమ్మేశాడండి. ఉమ్మేసి బండబూతులు తిడుతూ ఉంటే అక్కడే సెల్ అలా ఉంటే సెల్లో అతను ఉన్నాడు. ఆ ఎదురుగుండా దైవజనుడు మోకరించి, నువ్వు మార్చలేని మనిషి అంటూ ఎవడు లేడయ్యా, ఇదిగో నీ గ్రంథాన్ని ఇస్తే ఈ వ్యక్తి ఇలా ప్రవర్తించాడు, దయచేసి ఈ వ్యక్తిని నువ్వు మార్చుకో అయ్యా అని ఏడ్చి ప్రార్థన చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడంట దైవజనుడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజంతా భోంచేయలేదు ఆయన, ఆ తర్వాత రోజు భోంచేయలేదు హ్యాసిమో. అయితే ఎందుకో తనకు అనిపిస్తుంది, అసలు ఇదేంటి, నేను ఎంత తిట్టినా, నేను మొక్కాన్నేసి కొట్టినా, కాండ్రించి మొక్కాన్న ఊసినా ఒక్క మాట తిరిగి సమాధానం చెప్పలేదు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరిని నేను తిట్టినా తిరిగి నన్ను తిట్టారు, నన్ను కొట్టారు, కానీ ఈయన మాత్రం ఒక్క మాట కూడా ఏమనలేదు. నన్ను నా కోసం ఏడ్చి ప్రార్థన చేశాడు. అదేంటో పుస్తకం ఇచ్చాడు, ఏంటి అసలు దాంట్లో ఏముంది, చదవాలి అనిపించిందండి. ఒకసారి అతను పోలీస్ ఆయన్ని పిలిచి, ఒకసారి ఒక ఆయన వచ్చాడు కదా, అదేదో పుస్తకం ఇచ్చాడు కదా, అది నేను ఇసురు కొట్టేశాను, మీ దగ్గర ఉందా, అది దయచేసి నాకు ఒకటి ఇప్పించగలరా అని అంటే, అక్కడ కొన్ని బైబిల్స్, క్రొత్త నిబంధన బైబిల్స్ అక్కడ పెట్టి వెళ్ళిపోయారు ఆ పాస్టర్ గారు. ఆ క్రొత్త నిబంధన బైబిల్ ఒకటి తీసుకొని వచ్చి ఇదేనయ్యా పంచిపెట్టారు. సరే దాన్ని తీసుకొని చదవటం ప్రారంభించారండి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ సువార్తలు చదివేటప్పటికి యేసయ్య జీవిత చరిత్ర, యేసయ్య మరణం, యేసయ్య పునరుత్థానం, యేసు క్రీస్తును గురించి ఆయన చదివేటప్పటికి ఆయన హృదయంలో ఎక్కడ తెలియని పరివర్తన వచ్చేసిందండి. ఆయన ఏడవటం ప్రారంభించాడు. ఈయన ఏడుస్తుంటే, అరే జడ్జిమెంట్ అయిపోయింది కదా, ఉరి తీయబోతున్నారు కదా, అందుకే ఏడుస్తున్నారేమో అనుకుంటున్నారు అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వారు. అయితే ఆయన బిగ్గరగా ఏడుస్తూ, నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా అని ఏడ్చి ప్రార్థన చేయడం ప్రారంభించాడండి. అలా ప్రార్థన చేస్తూ ఆ రోజు నుండి ఎవరిని ఏమంటాం మానేశాడండి. ఎవరిని గాయపెట్టట్లేదు, ఎవరిని బాధ పెట్టట్లేదు. అతడు మౌనంగా ఉంటున్నాడు, ఏదైనా ఇస్తే తింటున్నాడు, లేకపోతే మౌనంగా ఉంటున్నాడు. ఆ విధంగా తను ఉరి తీసే ఆ రోజున ఇక తీసుకొని వెళ్ళి ఉరి తీయబోతున్నారు. అప్పుడు కూడా భయంగానే తీసుకెళ్తున్నారు, ఏం చేస్తాడో, ఏం గాయపెడతాడు, కానీ చాలా మౌనంగా వెళ్ళాడు. ఇక ఉరి తీసేసే ముందు ఆ ముఖాన మాస్క్ కప్పేస్తారు, అలాగా ముఖాన్ని కప్పేసే ముందు ఒక మాట అడిగారు, నీ ఆఖరి కోరిక ఏమైనా ఉందా, నువ్వు ఎంత మౌనంగా మారిపోయావు, అసలు నువ్వు ఎలా గుండేవాడవో నువ్వు ఇలా మారిపోయావు, నిన్ను మార్చింది ఏంటో, అసలు నీ ఆఖరి మాటలు ఏమైనా ఉంటే 2 మాటలు చెప్పు అన్నాడంట. అప్పుడు ఆయన చెప్పడం ప్రారంభించాడు, నా చిన్న మనవి ఆలకించండి, దయచేసి రేపు పేపర్లో దీన్ని వేయండి. అదేంటంటే, నేనెంతో మూర్ఖుణ్ణి, మా తల్లిదండ్రులు మార్చాలని ప్రయత్నం చేశారు, వాళ్ళ వల్ల కాలేదు. నన్ను మా పెద్దలు, మా బంధువులు మార్చాలని కొట్టారు, వాళ్ళ వల్ల కాలేదు. నన్ను చాలామంది మార్చాలని, చాలాసార్లు చాలా పోలీస్ డిపార్ట్మెంట్ చాలామంది నన్ను మార్చాలని ప్రయత్నం చేసి ఎవరి వల్ల కాలేదు. నేను ఇంకా మూర్ఖున్నా, ఇదిగో మరణానికి నేను గురి అయిపోయాను. ఇలాంటి పరిస్థితులలో నాకు ఈ గ్రంథం తీసుకుని వచ్చారు పాస్టర్ గారు, ఆయన ప్రవర్తన నన్ను మార్చింది, ఈ గ్రంథం నన్ను మార్చింది. ఈ గ్రంథం చదువుతూ ఉండగా యేసయ్య చరిత్రను, యేసయ్య జీవిత గాథను నేను చదువుతూ ఉండగా ఎందుకో నా హృదయం పరివర్తన చెందింది, నా మనసు నేను మార్చేసుకున్నా. ఇదిగో నేను ఇలా పరివర్తన చెందడానికి, నేను మార్పు చెందడానికి కారణం ఇదిగో ఈ బైబిల్ గ్రంథమే నన్ను మార్చేసింది. నేను ఈ రోజున నేనెంతటి మూర్ఖుడిని, ఇంత దౌర్భాగ్యాన్ని, నాలాంటి బైబిల్ గ్రంథం మార్చేస్తే ఈ బైబిల్ గ్రంథం మార్చనోడంటూ ఎవడో ఉండడో నాకు తెలిసి నా చిన్ని రిక్వెస్ట్ అదేంటంటే, ఈ జర్మనీ దేశంలో ప్రతి ఒక్కరికి ఇలాంటి బైబిల్ని గిఫ్ట్గా మీరు ప్రజెంట్ చేసి వాళ్ళను చదవమని మీరు ప్రేరేపించండి. ఎందుకంటే ఇది చదివిన ఎవడైనా మారిపోతాడు. ఇదే నా ఆఖరి మాటలండి. నన్ను మార్చిన ఈ గ్రంథం ఎవరినైనా మార్చేస్తుంది, నాలాంటి మార్చిందంటే ఆయన సాక్ష్యం చెప్పి ఇప్పుడు ఉరిదీసేయండి అన్నాడంట. ఒక్క మాట మనం ఆలోచిస్తే, తర్వాత రోజున హెడ్లైన్స్లో ఆయన ఫోటో వేసి ఆయన అన్న ఆఖరి మాటలు చదివారు. ఆ తర్వాత గవర్నమెంట్ వారు అమలు చేశారు. చాలామంది
మంది మార్పులోనికి వచ్చారండి. బైబిల్ గ్రంథం చదివి ఎంతమంది మారిపోతున్నారు. ఇందాకే నేను చెప్పాను కదా, దొంగలు, హంతకులు, దౌర్భాగ్యమైన పనులు చేసే చాలా మంది ఈ బైబిల్ గ్రంథాన్ని చదివి మారిపోతున్నారు. కనుక ప్రియ దైవ జనాంగమ, అంటే బైబిల్ గ్రంథం ఇది ఎవరైతే చదువుతున్నారో వారి ప్రాణాత్మలోనికి, వారి హృదయంలోనికి, వారి తలంపులలోనికి అలా దూరిపోయి మార్పు కలిగించేస్తుందండి. వాళ్ళకి వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ వాళ్ళకి తెలిసిపోద్ది. ఏది మంచి, ఏది చెడు, ఏది పరిశుద్ధత, ఏది అపవిత్రం, ఏది ఎలా మనం ఉండాలనేది చక్కని బాటలో నడిపించేది దేవుని వాక్యం. కనుక దేవుని వాక్యం అలాగా మనిషిని ఖడ్గంలాగా దూరి మనిషిని బాగు చేస్తుందండి. ఇంక ఈ దేవుని వాక్యాన్ని గురించి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం అంటాడు, ఈ వాక్యం దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం అన్నాడండి. అంటే దేవుని వాక్యం ఖడ్గం లాంటిది. ఈ ఖడ్గం దేనికి ఉపయోగపడుతుందో చెప్పనా? అపవాది అనేక బాణాలు వేస్తూ అపవాది మీదకి వస్తూ ఉంటాడు, రకరకాలుగా మనల్ని దెబ్బ కొట్టాలని. ఇప్పుడు అపవాదిని ఎదుర్కోవడానికి విశ్వాసం అనే డాల్ కావాలి. ఓకే, ఈ చేతితో విశ్వాసం. సైనికుడు ఎవరికైనా సరే చేతిలో డాల్ ఉంటుంది, ఈ చేతిలో కత్తి ఉంటుంది. డాల్ ఎందుకంటే శత్రువు వేసే బాణాలని ఆఫ్ చేసుకోవటానికి, కత్తి ఎందుకంటే శత్రువుని చంపటానికి. ఇప్పుడు శత్రువైన సైతాన్ని కల్పించే ప్రతి దుష్టుని కార్యాలని మనం చంపాలంటే, వాడిని చంపాలంటే, వాడి మీద జయం పొందాలంటే మనము కూడా ఎప్పటికప్పుడు డిఫెన్సింగే కాదు, అఫెన్సింగ్ కూడా కావాలి. అంటే మనం కాపాడుకోవడమే కాదు, శత్రువును మనం కొట్టే వాళ్ళగా ఉండాలి. శత్రువైన సైతాన్ని, శత్రువు అంటే ఎల్లు చుట్టూ ఉన్న శత్రువులు చేసుకుని అలా కొట్టమని కాదు నా ఉద్దేశం. మనం అపవాది అనే శత్రువు, వాడు మన బద్ధ శత్రువు, వాడి కార్యాలన్నీ మనం కొట్టాలి, త్రిప్పి కొట్టాలంటే దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదివిన వారే అపవాదిని జయించగలరు. యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 15వ వచనం అక్కడ మాట్లాడుతూ అంటాడు, అక్కడ తండ్రులారా అన్నాడు, పిల్లలారా అన్నాడు, యవనస్తులారా అన్నాడు. తండ్రులు పిల్లల గురించి మనం ప్రక్కన పెడితే యవనస్తులకి ఏమంటాడు చెప్పండి? మీరు బలవంతులు, దేవుని వాక్యం మీలో నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు అంటాడు. అంటే దుష్టుని జయించడానికి కారణం ఏంటంటే దేవుని వాక్యం వారిలో ఉంది, దేవుని వాక్యం వారిలో ఉంది. అందుకే వారు బలవంతులుగా ఉన్నారు, అందుకే వారు దుష్టుని జయించగలరు. కనుక ప్రియ దైవ జనాంగమ, దేవుని వాక్యం మిమ్మల్ని బలంగా చేస్తుంది. దుష్టుని జయించే ఖడ్గం లాంటిది దేవుని వాక్యం. అది మన చేతిలో ఉండటం, అది మనం ధ్యానం చేయడం ఎంతో మంచిది. మీకు చాలా సంగతులు నేను చెప్తూ వస్తున్నాను. మొదట దేవుని వాక్యం ఆహారంతో పోల్చబడింది, రెండవది దేవుని వాక్యం అగ్నితో పోల్చబడింది, మూడవది దేవుని వాక్యం సుత్తితో పోల్చబడింది, బండలను బద్దలు చేసే సుత్తితో పోల్చబడింది, నాలుగవది దేవుని వాక్యం ఖడ్గంతో పోల్చబడింది, ఐదవది దేవుని వాక్యం వెలుగుతో పోల్చబడిందండి. 119వ కీర్తన 130వ వచనం ఒక్కసారి మనం చూద్దాం. చూడండి, 119వ కీర్తన 130వ వచనం. నీ వాక్యములు వెల్లడి అగుట తోడని వెలుగు కలుగును. దేవుని వాక్యం ఎక్కడ వెల్లడైతే అక్కడ వెలుగు కలుగుతుంది. ఒకసారి మనం ఆలోచిస్తే, ఆదిలో ఆయన పలికాడు, వెలుగు కలిగింది. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే, లెట్ దేర్ బి లైట్ అన్నాడు, అండ్ దేర్ ఇస్ లైట్. ఆయన వెలుగు కలుగు గాక అన్నాడు, వెలుగు కలిగింది. అంటే దేవుని వాక్యం ఎక్కడ వెల్లడైతే అక్కడ వెలుగు కలిగింది. ఆదికాండంలో 1వ అధ్యాయం అంతా మీరు చదువుకోండి, కలుగుగాక కలుగుగాక కలుగుగాక. ఆయన ఏది కలుగుగాక అంటే అది కలిగింది. వెలుగు, దేవుని వాక్యం ఎక్కడుంటే అక్కడ వెలుగు ఉంటుందండి. కొవ్వొత్తు వెలుగు, మైనం ఉన్నంత వరకే ఆ వెలుగు ఉంటుంది. అంత మాత్రమే కాదు, దీపం వెలుగు, దానిలో నూనెన్నంత వరకే. ఈ వెలుగుందా, ఇది సప్లైతో వచ్చిన వెలుగు. ఈ పవర్ సప్లైతో వచ్చిన ఈ వెలుగు, ఈ పవర్ ఉన్నంత వరకే ఉంటుంది. అందులో పవర్ పోతే ఈ వెలుగు కూడా ఉండదు. అయితే దేవుని వెలుగు అది ఆల్వేస్ వెలుగుగా ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 9వ వచనంలో ఆ వెలుగును గురించి మాట్లాడుతూ నిజమైన వెలుగు అని పెట్టాడండి దేవుని వాక్యానికి. నిజమైన వెలుగు అన్నాడు. చూడండి, 1వ అధ్యాయం 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు ఒకటి ఉంది, అది లోకములోనికి వస్తుంది, ప్రతి మనుష్యుని వెలిగిస్తుంది. అంటే ప్రతి మనుష్యుని వెలిగించే వెలుగేది ఇది, దేవుని వాక్యం నిజమైన వెలుగండి. నిజమైన వెలుగు అది ఎక్కడికి వస్తే వాళ్ళ జీవితాలు ఎన్లైటన్ అంటారు చూడండి, అంటే వారు వెలిగించబడతారు. దేవుని వాక్యం నిజంగా బ్రతుకులను వెలిగిస్తుందండి. ఎక్కడ దేవుని వాక్యం చదివితే అక్కడ వెలుగు కలుగుతుంది. కనుక ప్రియ దైవ జనాంగం, అది ఏ చిన్ని కూటమైనా సరే కొద్ది నిమిషాల వాక్యం చెప్పే అంత తీరిక లేదు, కనీసం వాక్యమైన చదువుతాం. అదొక చిన్న సెలబ్రేషన్, అది ఒక బర్త్డే సెలబ్రేషన్ కానివ్వండి, అది ఒక చచ్చిపోయిన సెరమనీ కానివ్వండి, అది ఇంకేదైనా కానివ్వండి, ఏ కార్యక్రమం అయినా
దేవుని వాక్యం అక్కడ చదువుతాం. కారణం ఏంటంటే దేవుని వాక్యం బ్రతుకులను వెలిగించే పవర్ ఉందండి దేవుని వాక్యానికి. మీ జీవితాలు వెలుగుమయంగా ఉండాలంటే ప్రతిరోజు దేవుని వాక్యం చదవండి. దావీదు భక్తుడు ఏమంటాడో చెప్పనా? 119వ కీర్తన 148వ వచనంలో అంటాడు, నీవిచ్చిన వాక్యమును ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే నేను తెరుచుకుందును. అంటే తెల్లారక ముందే లేచిపోయి ఈయన దేవుని వాక్యం చదువుతున్నాడు. దేవుని వాక్యం అంటే ఎంత పిచ్చి అండి బాబు, ఈయనకి ఎంత ఇష్టం. దేవుని వాక్యం అంటే అంత పిచ్చి. ఎందుకంటే దేవుని వాక్యం బ్రతుకులను వెలిగిస్తుందండి, జీవితాలను వెలిగిస్తుంది. మీ జీవితాలు వెలుగుమయంగా ఆల్వేస్ 365 రోజులు మీ జీవితం వెలుగుమయంగా ఉండాలంటే దేవుని వాక్యం చదువుతాం. ఏమంటే చాలా మంది యేసయ్య నమ్ముకొని ఈరోజు ఈ లేఖనం చదువుతున్న మీరు కూడా ఇంతకుముందు చీకటిలాగా ఉండేవాళ్ళు. చీకటి పనులు చేస్తూ, చీకటి కార్యక్రమాలు చేస్తూ, చీకటి అనే రోగం, చీకటి అనే ఆర్థిక ఇబ్బందులు, చీకటి అనే సమస్యలు, చీకటి అనే భయంకరమైన పరిస్థితుల్లో మీరు ఉండేవాళ్ళు. కానీ ఈ రోజైతే బైబిల్ పట్టుకొని వాక్యం చదవటం, వాక్యం వినటం ప్రారంభించారో మీ జీవితాలు వెలిగించబడియో లేదో మీరే సాక్ష్యం. ఈరోజు అందరి బ్రతుకులు వెలిగించబడుతున్నాయండి. ఈ బైబిల్ పట్టిన వాళ్ళందరి జీవితాలు వెలిగించబడి చాలామంది మన సంఘ సభ్యులే వాళ్ళ సాక్ష్యాలు చెప్తున్నారు. మేము ఈ బైబిల్ పట్టుకోక మునుపు, దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని వెనక మునుపు ఎలాగో ఉండేది మా బ్రతుకు, అలాగే చచ్చిపోయి ఉంటాం, నరకానికి గ్యారెంటీ వెళ్ళిపోయేవాళ్ళం. ఈ రోజున ఈ వాక్యం లేకపోతే బ్రతకలేకపోతున్నాం. ఈ వాక్యం నిజంగా మమ్మల్ని వెలిగించింది, మా చీకటి బ్రతుకులను వెలుగ్గా మార్చిందని. ఈనాడు చీకటి బ్రతుకులను వెలుగ్గా మార్చే పవర్ దేవుని వాక్యానికి మాత్రమే ఉందండి, దేవుని వాక్యానికి మాత్రమే ఉంది. ఇంకా దీని గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది, కానీ ఇక నేను మరికొన్ని సంగతులు చెప్పాలి కాబట్టి ఇంకా కొంచెం ముందుకు వెళుతున్నాను. దేవుని వాక్యం దేంతో పోల్చబడింది? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. 32వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 12వ వచనం చూద్దామా? ఓకే 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 2వ వచనం అండి, 12 కాదు, సారీ. నా ఉపదేశం వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. అంటే దేవుని వాక్యం ఎలా ఉంటుందంట? నా ఉపదేశం అంటే దేవుని వాక్యం ఉపదేశం వానవలే, వర్షం కురిసినట్టుగా ఉంటుందంట దేవుని ఉపదేశం. ఇంకేమంటున్నాడు? నా వాక్యం మంచు వలె. 2 మాటలు ఇక్కడ పలికాడు. దేవుని వాక్యం రెండింటిని క్లబ్ చేసి మనం మాట్లాడుతున్నాం. దేవుని వాక్యం ఎలాంటిదంటే వర్షం లాంటిది, వర్షంతో పోల్చాడు. ఇంకేం దేంతో పోల్చాడు? మంచుతో పోల్చాడు. అటు వర్షమైనా ఇటు మంచు అయినా దేవుని వాక్యం ఎక్కడ పడుతుందో, అంటే వర్షం ఎక్కడ పడుతుందో అక్కడ ఏం జరిగిద్దో యెషయా గ్రంథంలో చూద్దాం. చూడండి, వర్షం కానీ మంచు కానీ పడి ఏం జరిగిద్దో యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో మనం చూద్దాం. చూడండి, 55వ అధ్యాయం 10వ వచనం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లుగా చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. చూడండి, ఆయన నోట నుండి వచ్చు వచనం అంటే వాక్యం. ఆ వాక్యం ఎలా పనిచేస్తుందంట నేను మీకు అర్థమయ్యే శైలిలో చెప్తాను. ఆకాశం నుండి వర్షం మంచు కురిసి నేలను తడిపి విత్తువానికి విత్తనం భుజించేవానికి ఆహారం కలుగునట్లుగా ఎలా చేస్తుందో అలాగే నా నోట నుండి వచ్చు వచనం లేక వాక్యం అలాగే చేస్తుంది. అంటే నేలను తడిపి మన హృదయాలను తడిపి మనకు కావాల్సినవన్నీ, మనకు కావాల్సిన పోషణ, మనకు కావాల్సిన ఎవ్రీథింగ్, వాట్ నాట్ ఎవ్రీథింగ్, ఏం కావాలో అన్నీ మనకు సప్లై చేస్తుంది దేవుని వాక్యం. ఇంకా దేవుని వాక్యం గురించి మాట్లాడుతూ అంటాడు, నిష్ఫలముగా 11వ వచనం, నిష్ఫలంగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. నేను ఏదైతే అనుకొని దేవుని వాక్యాన్ని పంపించానో ఆ కార్యాన్ని సఫలం చేస్తుంది. వర్షం కూడా వేస్ట్గా పోదు, మంచు కూడా వేస్ట్గా పోదు. నేలను తడిపి విత్తువానికి విత్తనం భుజించేవానికి ఆహారం కలుగునట్లుగా ఎలా చేస్తుందో అలాగే దేవుని వాక్యం అంతకంటే అమూల్యమైనది. జీవితాలని పండిస్తుందండి, జీవితాలని నిలబెడుతుందండి, జీవితాలకి శ్రేష్టమైన వరాలను ఇస్తుందండి. హల్లెలూయా. దేవుని వాక్యం అది నిష్ఫలంగా పోదు, వేస్ట్గా పోదు. ఈరోజు ఇప్పుడు మీరు వినే వాక్యం వేస్ట్ కాదు, గ్యారంటీ ఇది మీ జీవితాల్లో ఫలిస్తుంది. ఇది మీరు వినటం వల్ల గ్యారంటీ మీకు ప్రయోజనం కలిగిద్ది. మీరే అంటారు, ఈరోజు మేము ఈ వాక్యం వినటం వల్ల మాకు ఈ మేలు కలిగింది. గ్యారంటీ మీరు నోట్ చేసుకోండి, ఈ రోజున మీరు విన్న వాక్యం ఖచ్చితంగా ఈ వాక్యం ఏదో ఒక రోజున మీకు ఫలితం రాబోతుందండి. వర్షం కురిసి మంచు కురిసి ఏ విధంగా వేస్ట్గా పోదో
వర్షము మంచి వేస్ట్గా పోదండి, దేవుని వాక్యం అసలే వేస్ట్గా పోదు. దేవుని వాక్యం ఖచ్చితంగా మన జీవితంలో ఫలిస్తుంది. మీరు వాగ్దానాలు వింటున్నారు కదా, వాగ్దానాలు ప్రస్తుతం నెరవేరలేదని మీరు బాధపడుతున్నారు. మీలో కొంతమంది ప్రస్తుతం నెరవేరకపోవచ్చు, కానీ ఖచ్చితంగా నెరవేరిద్ది. దేవుని వాక్యం అస్సలు ఒక్కటి సున్నైన పొల్లైన వేస్ట్గా పోదు. ఖచ్చితంగా ఆ వాక్యం నెరవేరుస్తాడు. దేవుడు వాక్యం నెరవేరుస్తాడు. ఏమంటే దేవుని వాక్యం మంచు అన్నారు కదా, ఈ మంచు ఉంటే ఏ విధంగా ఉంటుందో జీవితాలు ఒక్కసారి మనం హోషేయ గ్రంథానికి వెళ్ళి చూద్దాం. చూడండి హోషేయ గ్రంథం. అసలు ఈ మంచు కురవటం వల్ల జీవితాలు ఎలా ఉంటాయి, ఎలాంటి ఆశీర్వాదకరంగా ఉంటాయి, అక్కడ ఒకసారి హోషేయ గ్రంథం మనం చూద్దామండి. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం కారణం చూద్దాం. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. చూడండి, చెట్టుకు మంచు ఎలా ఉంటుందో నేను అతనికి అలా ఉంటాను. తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. తామర పుష్పం ఎలా పెరుగుతుందో అలాగ అతడు అభివృద్ధి పొందుతూ ఉంటాడు. అంటే చూడండి, జాగ్రత్తగా మనం గమనిస్తే దేవుని వాక్యం మంచులాగా కురవటం వల్ల అక్కడ ఏం జరుగుతుందో అక్కడ చక్కగా చెప్తున్నాడు. చూడండి, చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను తనకు ఉంటాను. తద్వారా అతడు ఎలా ఉంటాడంటే తామర పుష్పం పెరుగునట్లుగా అతడు అభివృద్ధి పొందుతాడు. తామర పుష్పం ఎలా పెరిగిపోతుందో చక్కగా పుష్పాలన్నింటిలో వెళ్ళిపోద్ది, అది చాలా పెద్దగా ఉంటుంది. అది తామర పుష్పం ఎలా పెరిగిద్దో అలా అతడు అభివృద్ధి పొందుతూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. లెబానోను పర్వతం ఏ విధంగా వేళ్ళు తన్నుతో స్ట్రాంగ్గా ఉంటుందో అలా వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. ఇంకా చూడండి, ఇది మంచు కురిస్తే, దేవుని వాక్యం అనే మంచు జీవితాల మీద కురిస్తే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో చెప్తున్నాడు. అతని కొమ్మలు విశాలంగా పెరుగును, అంటే వాళ్ళు ఎక్స్పాండ్ అవుతారు, విశాలంగా పెరుగుతూ ఉంటారు, అలా అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఇంకా ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును. ఒలీవ చెట్టు ఎంత సౌందర్యంగా ఉంటుందో, ఎవరి మీదైతే దేవుని వాక్యం అనే మంచు కురుస్తుందో అంత సౌందర్యంగా వారు మారిపోతారు. అంటే వాళ్ళ జీవితాలు అంత సుందరంగా ఉంటాయి. ఆ తర్వాత చూడండి, లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండను. అతనికున్న జీవితం అతని పరిమళ వాసనగా ఉండదు. తన జీవితం అంత సువాసనగా, తన జీవితం కంపు కొట్టే విధంగా ఉండదు. తన జీవితం మంచి సువాసనగా ఉంటుంది, ఎంతో సుందరంగా ఉంటుంది. తన బ్రతుకు అంత చక్కగా, చూడముచ్చటగా, చాలా చక్కగా సువాసనగా తన బ్రతుకులు ఉంటాయి. ఎవరి మీదైతే దేవుని వాక్యం అనే మంచు కురుస్తుందో, ఎవరి మీదైతే వర్షము కురుస్తుందో, వాక్యం అనే వర్షం కురుస్తుందో, ఈ వాక్యం అనే వర్షం కురిస్తే, వాక్యం అనే మంచు కురవడం వల్ల ఈ మంచు వర్షం చెట్టు పండటానికి పనిచేస్తుంది. అంత మాత్రమే కాదు, అది ఈ విధంగా ఉపయోగపడటానికి ఎంతగానో. మరి దీని గురించి దేవుని చిత్తమైతే త్వరలోనే నేను నెక్స్ట్ సండే కానీ మరి లేదంటే నెక్స్ట్ వీక్లో కానీ దీని గురించి ఒక పాఠం నేను మీకు చెప్పబోతున్నా. వర్షం ఏం చేస్తుందో అనే దాని గురించి ఒక చిన్న సబ్జెక్ట్ నేను ప్రిపేర్ చేశాను. అది మీకోసం నేను ప్రజెంట్ చేయబోతున్నాను. చాలా విలువైన, అమూల్యమైన సబ్జెక్ట్. అది ఇక్కడే నేను చెప్పేయాలనుకోవట్లేదు. చాలా అద్భుతమైన సబ్జెక్ట్. మోస్ట్ ప్రాబబ్లీ సండే దాన్ని డెలివర్ చేయాలనుకుంటున్నాను. మీరు ప్రార్థనలో పెట్టండి. అద్భుతమైన సబ్జెక్ట్ అది. సరే, ఒక్కసారి మనం పరిశీలిస్తే దేవుని వాక్యం అది మంచుతో పోల్చబడింది, అది వర్షంతో పోల్చబడింది. ఈ వర్షం, ఈ మంచు చెట్టుకు ఏ విధంగా ఉంటుందో, నేను నా వాక్యం అతని మీద మంచులా కురిపిస్తాను, వర్షంలా కురిపిస్తాను, అంతకంటే ఎక్కువగా. ఇదిగో మనం చూచాం కదా హోషేయ గ్రంథంలో, అలాగుంటుంది మన బ్రతుకు, అలా ఆశీర్వాదకరంగా. ఈ వాక్యం వింటున్న మీ అందరి బ్రతుకులు అంత ఆశీర్వాదకరంగా, అంత ఆనందంగా ఉండును గాక. ఇంకొక 2 మాటలు మీకు నేను చెప్పి నా సందేశాన్ని కంక్లూడ్ చేయాలని నేను ఆశపడుతున్నాను. దేవుని వాక్యం దేంతో పోల్చబడిందో హోషేయ గ్రంథానికి, మలాకీ గ్రంథానికి వెళదాం మనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం ఒక్కసారి లాస్ట్ లైన్ చూద్దాం. 2వ వచనం లాస్ట్ లైన్. చాకలి వాని సబ్బు వంటిది అంటున్నాడు దేవుని వాక్యం. అంటే దేవుని వాక్యం ఎలాంటిది? చాకలి వాని సబ్బు వంటిది. అంటే ఇప్పుడు సబ్బు ఏం చేస్తుంది? అది ఆ వ్యక్తి చేతుల్లో పెడితే అతను ఏం చేస్తాడు? ఆ సబ్బుని ఆ బట్టలకి రుద్ది, ఆ బట్టల్ని దానికి ఉన్న మురికి, దానికి ఉన్న మస్టు, దానికి ఉన్న డాగులు, దానికి ఉన్న మచ్చలు అన్ని వదిలే వరకు ఏ విధంగా ఆ సబ్బు పెడుతూ దానికి ఉన్న ఆ మచ్చలు, ఆ మురికి, ఆ డాగులన్నీ పోయేటట్టుగా చేస్తూ కొత్త బట్టల్లాగా ఎలాగైతే చేస్తాడో, సబ్బు ఏ విధంగా బట్టను కొత్తగా చేస్తుందో అలాగే జీవితాలను
శుద్ధిగా చేస్తుంది దేవుని వాక్యం. జీవితాలను శుద్ధిగా చేస్తుంది దేవుని వాక్యం. చూడండి, ఆయన దేవుని వాక్యాన్ని మనకి ఇచ్చాడు. ఆ దేవుని వాక్యం ఏం చేస్తుందో ఒక్కసారి ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం ఒక్కసారి మనం చూద్దామా. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కళంకమైనను, చూసారా సంఘం ఎలా ఉండకూడదు, కళంకం ఉండకూడదు, ముడత అయినను అటుది మరి ఏదైనాను లేకుండా పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలి. అంటే సంఘం ఆ విధంగా ఉండాలి. సంఘం ఎలా ఉండాలంట, కళంకం ఉండకూడదు, ముడత ఉండకూడదు, మచ్చ ఉండకూడదు, పరిశుద్ధంగా ఉండాలి, నిర్దోషమైనదిగా మహిమగలదిగా ఉండాలి. సంఘం అలా ఉండుటకు, దాని ఎదుట నిలవబెట్టుటకు వాక్యంతో ఏం చేస్తున్నాడంటే సంఘాన్ని ఉదక స్నానం. ఇప్పుడు దాదాపుగా మీకు 40 నిమిషాల నుండి ఏం జరుగుతుందంటే ఉదక స్నానం జరుగుతుంది. దేంతో ఉదక స్నానం? వాక్యంతో. ఇప్పుడు నలుగు పెట్టి ఇక చూడండి, నలిపి ఇక పైనుండి మరి తల మీద నుండి ఇదేం పోసి, అదేంటాడు, కుంకుడికాయ పులుసు పోసి రుద్ది, ఎలాగైతే స్నానం చేసి దాన్ని ఎలా చేస్తాము, ఉదక స్నానం అంటే అదన మామూలు కాదనమాట. అలా నలిపి రుద్ది ఉదక స్నానం. ఈ ఉదక స్నానం ప్రతిరోజు మనకు జరుగుతుంది. నిజంగా అదృష్టం. కరోనా మరి చాలా మందికి కీడు చేసింది. అఫ్ కోర్స్ ఆర్థికంగా అందరికీ కీడు చేసింది. కానీ ఈ కరోనా ఒక విధంగా మేలు కూడా చేసింది మనందరికీ. ఏంటంటే రోజు దేవుని వాక్యం వినే అదృష్టం, రోజు దేవుని వాక్యంతో ఉదక స్నానం చేయబడుతున్నాం. ఎన్ని పోయినాయో, ఎన్ని డాగులు పోయినాయో, ఎన్ని మచ్చలు పోయినాయో అవునంటారా ఈ కరోనా పుణ్యం వల్ల. ఎంత వాక్యం వింటున్నాం, విస్తారమైన వాక్యం వింటున్నాం, వాక్యం ద్వారా కడగబడుతున్నాం. ఎలా అంటే ఉదక స్నానం మంచిగా రుద్ది ఏ విధంగా రుద్దాలో అన్ని వైపులా రుద్దేస్తున్నాం మేము, అన్ని వైపులా రుద్ది ఉదక స్నానం ఈ వాక్యం ద్వారా. అందుకే వాక్యము ద్వారా ఉదక స్నానం చేసి ఎలా మార్చాలంట, ముడతైన మత్సైన కళంకమైన లేకుండా పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘంగా నిలబడాలి దేవుని ముందు. అలా నిలబడటానికి ఇదిగో వాక్యం ద్వారా ఉదక స్నానం చేయబడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. కనుక వాక్యం ఏం చేస్తుందంటే, ఇప్పుడు మామూలు సబ్బు, ఆ సబ్బేమో బట్టలను ఏ విధంగా శుద్ధి చేస్తుందో, ఈ ఒంటి సబ్బు మన ఒళ్ళును ఎలా శుభ్రం చేస్తుందో, అలాగే దేవుని వాక్యం మన జీవితాలను అలా శుభ్రం చేస్తుందండి. నిష్కళంకంగా పరిశుద్ధులుగా ఆయన ముందు నిలబెట్టడానికి ఈ దేవుని వాక్యం అలా శుభ్రం చేస్తుంది మన జీవితాల్ని. కనుక సబ్బు వంటిది కాదా దేవుని వాక్యం అంటున్నాడు. లాస్ట్ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. అదేంటంటే దేవుని వాక్యం తేనె వంటిది. దేవుని వాక్యం ఏమంటే తేనె వంటిది. 119వ కీర్తనలో 103వ వచనంలో అక్కడ ఏమంటాడో చూద్దాం. 119వ కీర్తన 103వ వచనం, నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురము, అది నా నోటికి తేనె కంటే తీపిగా ఉంది. నోటికి తేనె కంటే తీపిగా ఉంది. ఏంటది? దేవుని వాక్యం. దేవుని వాక్యం అంత మధురంగా. నిజంగా దేవుని వాక్యం వింటూ మీరు ఎలా ఫీల్ అవుతారో నాకైతే తెలియదు, కానీ దేవుని వాక్యం వింటూ నేను ఎంత ఆనందిస్తానో, ఎంత ఫీల్ అవుతానో. అయ్యా ఈరోజు నా కోసం ఎలా మాట్లాడుతున్నావు అయ్యా, నిజంగా నీ వాక్యం ఎంత మధురమైనదయ్యా, తేనె కంటే తీపిగా ఉందయ్యా, తేనె కంటే మధురంగా ఉంది. దేవుని వాక్యం అలా ఫీల్ అవ్వాలండి. అలా ఫీల్ అయితే నిజంగా వాక్యం బ్రతుకులను ఎంత బాగు చేస్తుందోనండి. దేవుని వాక్యం ఇదిగో ఈ భక్తునికి తేనె కంటే మధురంగా ఉంది అంటాడు. 19వ కీర్తనలో కూడా ఇదే మాట అంటాడు. అక్కడ రిపీటేషన్ ఎలా అంటాడో చూడండి. 19వ కీర్తన 10వ వచనం చూడండి దేవుని వాక్యం ఎలాంటిదంట, బంగారం కంటే విస్తారమైన మేలిమి బంగారు కంటే కోరదగిన. అంటే బంగారం తీసుకొచ్చి విస్తారమైన మేలిం బంగారం 24 క్యారెట్ బంగారం తీసుకొచ్చి అక్కడ పెట్టి, ఇగో బోల్డ్ అంత కేజీలు బంగారం తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇక్కడ వాక్యం పెడితే నాకు ఈ వాక్యమే కావాలి. బంగారం కంటే విస్తారమైన మేలిమి బంగారం కంటే నీ వాక్యము కోరదగినది. తేనె కంటే జుంటె తేనె దారల కంటేను నీ వాక్యం మధురమైనది. వాక్యం చాలా మధురంగా ఉంది, చాలా మధురమైనది దేవుని వాక్యం. ప్రియ దేవుని బిడ్డలారా, మధ్యలో పిట్ట కథలు చెప్తూ వాక్యం చెప్తూ ఉంటే అది బాగుంటుంది జనానికి. పిట్ట కథలు ఎలాంటివి అంటే మసాలా లాంటిది అనమాట. ఉత్త మసాలా తినండి ఎలా ఉంటుంది, ఉత్త మసాలా తింటే ఇక పరుగు అనమాట. ఇక అంతే, ఇక మనల్ని హాస్పిటల్లో మోసుకెళ్ళిపోవడమే. ఉత్త మసాలా అది మంచిది కాదు. అందుకే అసలు మసాలానే పెట్టడం పెద్ద ఇష్టపడి నేను. ఎప్పుడో ఇక తప్పదంటే ఏదో మరి ఒక చిన్న కథ ఏదో చెప్పడానికి ఇష్టపడతాను, కానీ ఎక్కువగా దేవుని వాక్యం మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తానంటే దేవుని వాక్యం అది బలమైన
బలమైంది, దేవుని వాక్యం అది మధురమైనది, దేవుని వాక్యం బ్రతుకులను ఎంతో బాగు చేస్తుందండి. కనుక ఈ దేవుని వాక్యం ఎలా ఫీల్ అవ్వాలంటే తేనె కంటే, జుంటె తేనెల ధార కంటే ఈ దేవుని వాక్యం చాలా మధురంగా ఉంది, చాలా మధురంగా ఉంది అంటాడు. ఏమన్నా ఒకసారి ఒక యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం జరుగుతుంటారే, ఎవడేం తినబాకండ్రా, ఎవడేం తినద్దు, వాళ్ళ ఉపవాసం ఉండండి, మీరెవ్వరు తినకూడదు అంటే ఆ మాట వినలేదండి సౌలు రాజు. ఆ మాట అన్న మాట మరి యోనాతాను వినలేదు. వినకపోతే అది తెలియదు తనకి తినకూడదని. అక్కడ తేనె కనబడింది. ఆయన ఏం చేశాడంటే కర్ర దాని మీద పెట్టి తీసుకొని ఆ తేనె తాగాడండి. ఏమైంది ఒక్కసారి చూడండి ఒక్కసారి. సమూయేలు మొదటి గ్రంథంలో 14వ అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయంలో 27వ వచనం ఆ మాట చూడండి. అయితే యోనాతాను తన తండ్రి జనుల చేత చేయించిన ప్రమాణం వినబడలేదు, అతనికి వినలేదు దాన్ని. కనుక ఏం చేశాడంటే తన చేతి కర్ర చాపి దాని కొనను తేనె పట్టులో ముంచి, అప్పుడు ఆ తేనె పట్టులో ముంచి అది అలా తీసి తన చేత్తో తీసుకొని నోట్లో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించినాయి అంటండి. అంటే ఆ తేనె పట్టు తీసుకొని అలా తేనె అలా వేసుకుంటే కన్నులు ప్రకాశించినాయి. ఈ తేనె తింటే కళ్ళు ప్రకాశించినాయి కదా, దేవుని వాక్యం అనే తేనె తింటే జీవితం ప్రకాశిస్తుందండి. జీవితం వెలుగుమయంగా అయిపోద్ది. హల్లెలూయా. ఎన్ని జీవితాలు ప్రకాశించినాయి దేవుని వాక్యం భుజించడం వల్ల. ఇందాక మనం స్టార్టింగ్లో మనం తెలుసుకున్నాం అదేంటంటే దేవుని వాక్యం మరి తినడం వల్ల, దేవుని వాక్యం తినడం వల్ల మరి భక్తుని జీవితం, ఇర్మియా అనే భక్తుడు దేవుని వాక్యం భుజించడం వల్ల 15వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 16వ వచనంలో ఆ దేవుని వాక్యం భుజించడం వల్ల ఏం కలిగింది? ఆయనకి సంతోషం కలిగింది, ఆ మహా హృదయానికి ఆనందం కలిగింది, హృదయానికి ఆనందం కలిగింది, మనసుకు సంతోషం కలిగింది. ఇదిగో ఈ దేవుని వాక్యం అనే తేనె తినటం వల్ల యెహోషువ పేరు యోనాతానికి ఏం కలిగింది? కన్నులు తెరవబడినాయి, జీవితం తెరవబడింది, జీవితం ప్రకాశిస్తుందండి. కన్నులు ప్రకాశించని జీవితం ప్రకాశిస్తుంది. ప్రియ దైవ జనాంగమా, ఇదిగో తేనె వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, తేనె వల్ల ఎన్నో ఉపయోగాలు. ఈరోజు దేవుని వాక్యం ఇన్నిటితో పోల్చబడిందండి. మరలా రిపీట్ చేస్తున్నాను, దేవుని వాక్యం ఆహారంతో పోల్చబడింది. 2 దేవుని వాక్యం అగ్నితో పోల్చబడింది. 3 దేవుని వాక్యం బండలను బద్దలు చేసే సుత్తితో పోల్చబడింది. తర్వాత దేవుని వాక్యం 2 అంచులు గల వాడి అయిన ఖడ్గంతో పోల్చబడింది దేవుని వాక్యం. ఆ తర్వాత దేవుని వాక్యం వెలుగుతో పోల్చబడింది. ఆ తర్వాత దేవుని వాక్యం మంచుతో పోల్చబడింది. ఆ తర్వాత దేవుని వాక్యం వర్షంతో పోల్చబడింది. ఆ తర్వాత దేవుని వాక్యం సబ్బుతో పోల్చబడింది. ఆ తర్వాత దేవుని వాక్యం తేనెతో పోల్చబడింది. 9 పోలికలు. నాకు తెలిసిన 9 పోలికలు మీకు నేను తెలియపరిచాను. ఇన్నిటితో దేవుని వాక్యం పోల్చబడింది. ఇప్పుడు ఇన్ని ఏం చేస్తాయో ఒక్క దేవుని వాక్యం అంత చేస్తుందండి. అన్నిటినీ ఒక్క దేవుని వాక్యం. అంటే చూసారా, ఇప్పుడు సబ్బు ఏం చేస్తుందో, తేనె ఏం చేస్తుందో, మంచు ఏం చేస్తుందో, వర్షం ఏం చేస్తుందో, వెలుగేం చేస్తుందో, ఖడ్గం ఏం చేస్తుందో, అగ్ని ఏం చేస్తుందో, సుత్తి ఏం చేస్తుందో, ఆహారం ఏం చేస్తుందో, ఒక్క దేవుని వాక్యం. ఒక్కటి దివారాత్రులు దాన్ని చదివి ఈ దేవుని వాక్యాన్ని మీరు పాటిస్తూ ఆనందిస్తూ ఉంటే ఒక్క దేవుని వాక్యం అంతకంటే 100 రెట్లు ఎక్కువ చేస్తుందండి దేవుని వాక్యం. హల్లెలూయా. ఇలాంటి శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని మీరు ఇష్టపడుతున్నారా? ఈ దేవుని వాక్యాన్ని చదవటానికి మీరు ఇష్టపడుతున్నారా? దేవుని వాక్యం దివారాత్రులు చదివితే మన జీవితం ఎలా ఉంటుందో ఇందాక నేను గుర్తు చేశాను. నీటి కాలువలో ఎవరిన నాటబడిన చెట్టు ఎలాగైతే పచ్చగా నిగనిగలాడుతూ ఫలిస్తుందో దాని కాలంలో, అలా మీ బ్రతుకు ఉంటుందండి దేవుని వాక్యం. మీరు ప్రతిరోజు దివారాత్రులు దాన్ని పగలు రాత్రి చదవటానికి ఒక నిర్ణయం తీసుకోండి. ఈ దేవుని వాక్యం ప్రతిరోజు ఈ 9 మీ జీవితాల్లో, ఈ 9 ఇచ్చేది మీ జీవితాల్లో 9 కాదు, ఇలాంటి ఇంకో 99 కూడా మీ జీవితాల్లో ఇచ్చే సత్తా దేవుని వాక్యానికి ఉందండి. దేవుని వాక్యం చాలా బలమైందండి. కనుక మీ జీవితాలు అలా మారాలంటే, అంత మాత్రమే అలా పచ్చగా నిగనిగలాడుతూ ఫలిస్తూ ఉండాలంటే, మీరే ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం ఫలిస్తూ ఉండాలంటే దేవుని వాక్యం మీరు ధ్యానించండి, పగలు రాత్రి ధ్యానించండి. యెహోషువతో దేవుడు ఒక మాట అంటాడు, యెహోషువా, మోషేకి నేను ఎలా తోడున్నానో నీకు కూడా అలాగే నేను తోడుంటాను. నీ బ్రతుకు దినాలన్నింటిలో ఎవడు నీ ముందు నిలవలేడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో 5వ వచనం కానుండి ఈ మాటలు మీరు చదువుకోవచ్చు. అయితే నువ్వేం చేయాలి చెప్పనా? నువ్వు వెళ్ళు, ప్రతి మార్గంలో నేను నీకు తోడుండి మోషే పక్షాన్ని ఎలా అద్భుతాలు చేశాను నీ పక్షాన్ని కూడా నేను అలా అద్భుతాలు చేస్తాను. అలా చేయాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో చెప్పనా? ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రతిరోజు దివారాత్రులు దాన్ని ధ్యానించడం మర్చిపోకూడదు. ఈ దేవుని ధర్మశాస్త్రంలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు జాగ్రత్త పడు. దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ
కానీ తొలగకుండా వాక్యం ఎలా చెబితే అలా నడుచుకోవడానికి నువ్వు జాగ్రత్త పడితే నీ మార్గాన్ని వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తిస్తావు, చాలా చక్కగా ప్రవర్తిస్తావు. నీ భవిష్యత్తును నువ్వు బాగు చేసుకుంటావు. ప్రియ దైవ జనాంగమ, మీ భవిష్యత్తు బాగుపడాలంటే, మీరు వర్ధిల్లాలంటే, చక్కగా జెంటిల్మ్యాన్గా మీరు నడవాలంటే, చక్కని మంచి భవిష్యత్తులోనికి మీరు వెళ్ళిపోవాలంటే ప్రతిరోజు దేవుని వాక్యం చదవండి. 365 రోజులు పచ్చగా నిగనగలాడుతూ మీ జీవితం ఉండాలంటే, మీరేం చేసిన అందులో మీరు ప్రయత్నంలో ఫలించాలంటే ఈ విధమైన చాలా ఉన్నాయండి. ఏం చెప్పమంటారు? ఒక్కసారి మీకు ఒక మాట సామెతల గ్రంథంలో మొదటి అధ్యాయం 33వ వచనంలో మనం పరిశీలిస్తే అక్కడ అంటాడండి, నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా ఉండును, అంటే సేఫ్గా ఉంటాడు. వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉంటాడు. నెమ్మదిగా, సేఫ్గా, సురక్షితంగా, నెమ్మదిగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. నా కోసమే ఈరోజు వాక్యం. ఎవరి కోసం అంటే ఈ వాక్యం నీ కోసం అనకూడదు, ఈ వాక్యం నా కోసమే. ఎవరి కోసం ఈరోజు వాక్యం? మీతోనే దేవుడు మాట్లాడు అనకూడదు. ఈరోజు వాక్యం అంతా నా కోసమే వచ్చింది, నాతోనే దేవుడు మాట్లాడు. వాక్యం ఎన్ని రీతిలో పనిచేస్తుందా? ఇదిగో 9 విధానాలుగా పనిచేస్తుందా? అగ్నితో పోల్చాడు, శుద్ధితో పోల్చాడు, అదిగో దాంతో పోల్చాడు, దీంతో ఇన్ని విధానాలుగా ఈ దేవుని వాక్యం ఉపయోగపడుతుంది. అంటే దేవుని వాక్యాన్ని ఒక్కదాన్ని నేను ప్రేమించి, ఆ వాక్యాన్ని నేను గౌరవించి, వాక్యాన్ని చదివి, వాక్యాన్ని ధ్యానించి, వాక్యానికి లోబడితే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా? ఇంకా మీరు అలా కూర్చొని ఉండాలి కానీ, నేను చెప్తూ ఉండాలి కానీ, దేవుని వాక్యం గురించి చెప్పాలంటే పిచ్చండి నాకు. దేవుని వాక్యం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అలాంటి జీవం గల దేవుని వాక్యం, సజీవమైన దేవుని వాక్యం ఇష్టపడి ఎందుకు చదవకూడదు? ఇష్టపడి దాన్ని ఎందుకు ధ్యానం చేయకూడదు? ఏదేదో ధ్యానం చేసే బదులు కూర్చొని దేవుని వాక్యం ధ్యానిస్తే ఎంత బాగుంటుంది మీ జీవితాలు, మీ భవిష్యత్తు ఎంత బాగుంటుంది. కనుక ఇలాంటి సజీవమైన, బలమైన, శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని చదివి ధ్యానం చేసి వింటూ దేవుని అద్భుత కార్యాలు చూస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా దైవజనుడిగా కోరుకుంటున్నాను. ఈ కొద్ది మాటలు మనందరి వెనుకల్లో దేవుడు ఫలింపజేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. విత్తబడిన ఈ దేవుని మాటలు మనందరి హృదయాల్లో నిలిచి ఫలించున్నట్లు దేవుని వాక్యం ఎంత సజీవమైంది, ఎంత బలమైంది, ఈ దేవుని వాక్యం ఎంత శ్రేష్టమైనది. అసలు ఈ దేవుని వాక్యం గురించి చెప్తుంటే హృదయాలు ఎంత ఆనందపడుతున్నాయి. దేవుని వాక్యంలో ఎంత బలం ఉందా, ఇన్ని విధానాలుగా దేవుని వాక్యం పనిచేస్తుందా. ఈ దేవుని వాక్యాన్ని నేను మిస్ అవుతున్నాను. ఈ దేవుని వాక్యాన్ని ఇంకా మిస్ అవ్వకూడదు. ఇంత శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని నేను ఇంకెప్పుడు మిస్ అవ్వకూడదు. దేవుని వాక్యం ఇంత సజీవమైంది, ఎంత బలమైంది. నాకు ఈ వాక్యం కావాలి. నేను ఈ వాక్యాన్ని ప్రతిరోజు చదువుతాను, ఈ వాక్యాన్ని ధ్యానిస్తాను, ఈ వాక్యంలో ఉన్న ప్రకారం జీవిస్తాను అని ఒక తీర్మానం చేసుకోండి. అందరూ అలాంటి తీర్మానంతో ప్రార్థన చేయండి. అలా తీర్మానంతో ప్రార్థన చేయండి. పాస్టర్ గారు వచ్చి మన కొరకు ప్రార్థన చేస్తారు, మన కొరకు ప్రార్థన చేస్తారు, ప్రార్థనలో నడిపించి మన కొరకు ప్రార్థన చేస్తారు. అందరూ ఆసక్తితో, ప్రభువా ఈ మీ వాక్యాన్ని నేను ఇక దివారాత్రులు చదువుతానయ్యా, వాక్యాన్ని ధ్యానిస్తానయ్యా, వాక్య ప్రకారం జీవిస్తానయ్యా, అయ్యా నాకు నీ కృప దయచేయండి అయ్యా. అందరూ ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. ఆసక్తితో ప్రార్థన చేయండి, ఆసక్తితో ప్రార్థన చేయండి. కృపగల దేవుడు మనందరిని దీవించబోతున్నాడు. అందరం ఆసక్తితో ప్రార్థన చేద్దాం. అందరం ఆసక్తితో కృపగల దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరం కూడా ఆసక్తిగా ప్రార్థన చేద్దాం. ఇంతవరకు కూడా దైవజనులు నిలబెట్టుకుని మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారు. నిజమేనయ్యా, నీ యొక్క వాక్యం మేము నాయన ఇష్టపడి ప్రభువా దాని ప్రకారం నడుచుకుంటే మేము ఎలాగుంటామో కూడా ప్రభువా మీరు మాతో మాట్లాడిన దేవుడవు అయ్యా. మేము ఇష్టంగా నీ యొక్క వాక్యాన్ని చదువుతూ దాని ప్రకారం మేము నడుచుకుంటకు సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేద్దాం. కృపగల దేవుడు ఇంతవరకు కూడా మన జీవితాల్ని దేవుడు వెలిగించాలని, ఆయన మనకు తోడుగా ఉండాలని, మన జీవితాలని దేవుడు సరిచేయాలని మనతో మాట్లాడుతున్నారు. ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యము ద్వారా బలపరచబడుతున్నాం, దేవుని యొక్క వాక్యము ద్వారా స్వస్థత పొందుతున్నాం, దేవుని యొక్క వాక్యము ద్వారా ఆదరణ కలుగుతుంది, దేవుని యొక్క వాక్యము ద్వారా మన చీకటి బ్రతుకులకు వెలుగుని ప్రకాశం చేసేటట్టుగా దేవుడు చేస్తున్నారు. ప్రభువా సహాయం చేయండి అంటూ ప్రార్థన చేద్దాం. ఈ యొక్క వాక్యమే ప్రభువా మా జీవితాలను కట్టేది, మా బ్రతుకులను మార్చేది. నీ యొక్క వాక్యమే ప్రభువా అయ్యా మమ్మల్ని ఇలా బ్రతికిస్తుంది నాయన. చెట్టుకు మంచు ఎలాగైతే ఉందో మా జీవితాలకు కూడా ప్రభువా నీ యొక్క వాక్యమే కదయ్యా ఆధారము, నీ యొక్క వాక్యమే కదయ్యా సజీవులుగా మమ్మల్ని బ్రతికిస్తూ నిలబెడుతుంది ప్రభువా. దయచేసి నాయన నీ కృపతో నింపి మేలు చేయండి. నీ యొక్క వాక్యాన్ని ఇష్టపడి మేము నాయన నడుచుకున్నకు సహాయం ఇచ్చేయండి అంటూ
ప్రార్థన చేద్దాం. దేవా నీ కృపతో నింపి మేలు దయచేయండి అంటూ ప్రార్థన చేద్దాం. ఈ కరోనా వైరస్ చేత చాలా మంది బలహీనులుగా ఉన్నారు. అట్టి వారిని దేవుడు ముట్టి స్వస్థపరచాలని, ఈ కరోనా వైరస్ను పూర్తిగా దేవుడు తొలగించేయాలని ప్రార్థన చేద్దాం. ప్రభువా ఒక్కసారయ్యా మీరు కృప చూపించండి, దయచేసి నాయనా కృప చూపించండి అయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. మన దేశము కొరకు ప్రార్థన చేద్దాం. మన రాష్ట్రము కొరకు, మన విజయవాడ పట్టణము కొరకు ప్రార్థన చేద్దాం. అధికారుల కొరకు, ప్రధానుల కొరకు, మంత్రుల కొరకు, ముఖ్యమంత్రి గారి కొరకు ప్రార్థన చేద్దాం. కృపగల దేవుడు సమయోచితమైన ఆలోచనతో దేవుడు నింపాలని, దేవుడు తన కృపతో నింపాలని ప్రార్థన చేద్దాం. ప్రభువా సహాయం ఇచ్చేయండి అయ్యా. మా దేశంలో, మా రాష్ట్రంలో, విజయవాడ పట్టణంలో నెమ్మది దయచేయండి అయ్యా. భయంకరమైనటువంటి కరోనా వైరస్ను పూర్తిగా తొలగించండి యేసయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. దేవుడు ఒక్కడే వైరస్ను తొలగించగలరు. యేసయ్యా నీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుకుంటున్నాం. ఎంతో మంది ఎఫెక్ట్ అయి ప్రభువా చనిపోయారయ్యా. దయచేసి నాయనా ఈ వైరస్ బారిన ప్రభు ఇంకే ఒక్కరు పడకుండా నీ కాపుదల ఉంచండి, వారి చుట్టూ కూడా కావలి ఉంచండి అయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. దేవుడు ఒక్కడే మనకు నెమ్మదినిచ్చే దేవుడు, సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని ఇచ్చే దేవుడు, మన హృదయంలో ఆనందాన్ని ఇచ్చే దేవుడు. ఆయన ఒక్కడే స్వస్థతనిచ్చే దేవుడు. ప్రార్థన చేద్దాం. అలాగే బెతెస్దా సంపూర్ణ సువార్త సహవాసములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ విశ్వాసి కొరకు ప్రార్థన చేద్దాం. చిట్నారు కొరకు, అక్కడి సంఘ బిడ్డలందరి కొరకు, పటబడ కొరకు, అక్కడి విశ్వాసులందరి కొరకు, అలాగే కృష్ణలంక కొరకు, అక్కడి విశ్వాసులందరి కొరకు ప్రార్థన చేద్దాం. నిమ్మతోట సంఘము కొరకు, రాజరాజపేట సంఘము కొరకు, బొగ్గిలి సంఘము కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభువా సహాయం చేసి కృప చూపించండి, నీ కార్యాన్ని మీరు జరిగించండి ప్రభు. మా సంఘ బిడ్డలందరి చుట్టూ కూడా ప్రభువా నీ కావలి ఉంచండి, నీ కాపుదల ఉంచండి అయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. ప్రభువా కృప చూపించండి. మనందరి కుటుంబాల్లో దేవుడు తన కనికరాన్ని, కృపను కుమరించి ప్రతి బిడకు ఆరోగ్యాన్ని, స్వస్థతను దేవుడు ఇవ్వాలని, బలహీనతో బాధపడుతున్న బిడ్డలకు విడుదలవ్వాలి, సమస్యల్లో ఉన్న వారికి దేవుడు విడుదలవ్వాలి, అప్పుల భారాల్లో ఉన్న బిడ్డలకు దేవుడే సహాయమును అనుగ్రహించి ఆయనే అండగా నిలబడి మేలు చేయాలని ప్రార్థన చేద్దాం. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న బిడ్డలకు ఉద్యోగాల విషయంలో మేలు చేయాలని ప్రార్థన చేద్దాం. ప్రభువా మీరు కృప చూపించి కనికరించి మేలు దయచేయండి అయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. దేవుడే తన కార్యమును జరిగించాలి, దేవుడే మేలు చేయాలని ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీ తట్టే మా కన్నులెత్తుచున్నామయ్యా, దయతో జ్ఞాపకం చేసుకోమంటూ ప్రార్థన చేద్దాం. ఈరోజు మన సంఘ బిడ్డల్లో మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారు, వారి కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలి, నెమ్మది ఇవ్వాలి, సంతోషాన్ని దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకమైనటువంటి సంతోషాన్ని వారికి దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. కృప చూపించి మేలు చేయండి అంటూ ప్రార్థన చేద్దాం. గర్భఫలము లేని బిడ్డలకు దేవుడు గర్భఫలం ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. అయ్యా మీరు కృప చూపించండి. నెమ్మది లేని కుటుంబాలకు దేవుడు నెమ్మది ఇవ్వాలి, ప్రార్థన చేద్దాం. మనందరి యొక్క ప్రార్థనలు దేవుడు ఆలకించి సహాయం చేస్తున్నందుకు మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహాకరుడైన దేవా నీకే స్తుతులు స్తోత్రములయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థించి ప్రారంభించబడినటువంటి నాయన లైవ్ ప్రోగ్రాంలో ఇంతవరకు కూడా నాయన జరిగిన ప్రతి కార్యక్రమాన్ని ఆశీర్వాదకరముగా జరిగించావు. దైవజన్ నిలబెట్టుకుని నాతో మాతో మాట్లాడి యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రములయ్యా. నిజ
నిజముగా నువ్వు లేకుండా మేము క్షణము కూడా బ్రతకలేమయ్యా. నువ్వు ఉన్నావు కాబట్టే ప్రభువా ఏ వైరస్ మా దగ్గరికి చేరకుండా అయ్యా మా సంఘ బిడ్డలందరి చుట్టూ కూడా నన్ను కాపాడుచున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రములయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చాలా మంది కూడా నాయన ఈ వైరస్కి ఎఫెక్ట్ అయ్యి బలహీనలు అయిపోయారయ్యా. అటు వారిని మీరు ముట్టండి, స్వస్థపరచమని వేడుకుంటున్నాం. ఈ కరోనా వైరస్ చేత చనిపోయినటువంటి కుటుంబాల్లో ప్రభువా అయ్యా ఆదరణ కలిగించి మేలు దాయిచ్చేయమని వేడుకుంటున్నాము నాయన. దయచేసి నాయన అయ్యా నువ్వు ఒక్కడవే కాపాడగల దేవుడవు తండ్రి. ఈ రాత్రి కాలమందు ప్రభువా ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబంలో కూడా నాయన నీ సమాధానాన్ని, నీ సంతోషాన్ని, ఆనందాన్ని ప్రభువా మీరు దయచేయండి నాయన. హృదయపూర్వకముగా నీ సన్నిధిలో ఆనందించే బిడ్డలుగా, సంతోషించే బిడ్డలుగా ఉండే సహాయము దయచేయండి నాయన. నీ యొక్క వాక్యాన్ని మేము ఇష్టపడినట్లయితే ప్రభువా అయ్యా నీ యొక్క వాక్య ప్రకారం మేము నడుచుకుంటే ప్రభువా మమ్మల్ని ఎప్పుడు కూడా వెలిగించే దేవుడవు నాయన. ఎన్ని కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా కూడా నాయన వెలుగుమయముగా ప్రకాశించే జ్యోతుల వల్ల ఉంచుతున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రములయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయచేసి యేసయ్యా అయ్యా కరోనా వైరస్ ను పూర్తిగా తొలగించమని నిన్ను ప్రతిమాలుకుంటున్నామయ్యా, వేడుకుంటున్నాము నాయన. అయ్యా అయ్యా మీరు కృప చూపించండి నాయన. దయచేసి యేసయ్యా అయ్యా నీ పాదాలు పట్టుకుని రాత్రి కాలం మంది వేడుకొని చూడగా నాయన గొప్ప దేవుడా నీ గొప్ప కార్యమును ప్రభువు చేయబోతున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. పన్నులు లేక ఇబ్బంది పడుతున్న బిడ్డలకు మీరు సహాయము దయచేయమని వేడుకుంటున్నామయ్యా. బలహీనతో బాధపడుతున్న బిడ్డలు మీరు ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మా సంఘ బిడ్డలందరినీ పేరు పేరు మీరు దీవించి ఆశీర్వదించమని నీ కృపనాయన, నీ సన్నిధి ప్రభువా అయ్యా నీ చాప వంటి హస్తము, స్వస్థపరిచే హస్తమునైనా ప్రతి బిడ్డ చుట్టూ తాకమని వేడుకుంటున్నాం. ఎంతమంది అయితే లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నారో వారందరి జీవితాల్లో నీ యొక్క వాక్యాన్ని నెరవేర్చమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. Audio Jungle. Audio Jungle. Audio Jungle. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి కానీ అది ఏం చేయలేదు. దానికి అంత సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలో కష్టానైనా మనం జయిస్తాం కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి. ఆయన ఒక్కడే. హల్లెలూయా. Audio Jungle.